ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయుండును. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. అమూల్యమైనటువంటి సత్యవాక్యమును మా మధ్యలో మీరు విశదపరచబోతున్న విధానాన్ని బట్టి వందనాలు. అనేక రీతులుగా మీరు మాతో మాట్లాడుతూ అనేక కోణాలలో నుండి మీరు మమ్మల్ని సంధిస్తూ మా జీవితంలో చోటు చేసుకున్నటువంటి ప్రతి చీకటి కోణాన్ని నీ వెలుగు అనబడే వాక్యము వెల్లడియగు తోడనే మాలో ప్రభు చీకటి కోణాలన్నిటినీ నరికివేస్తున్నందుకు వందనాలు. పనికిరాని తీగలన్నిటినీ మీరు తొలగిస్తున్నందుకు నాదా సాష్టాంగపడి మీకు మహిమను ఆరోపిస్తున్నాము. ఈ సమయంలో నన్ను మీ ఆత్మ స్వాధీనమందు ఉంచండి. నేను కాదు దేవా, నేను కాదు, కేవలం నీ పాత్రను మాత్రమే. యజమానుడా, నీవు వాడుకోవడానికి అర్హత యోగ్యత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ నాకు కలుగు చేయి నాయన. నీ పవిత్ర సాన్నిధ్యములో అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టండి. ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా ప్రభువా బిడ్డలను నిలబెట్టేటువంటి ఉపదేశముతో ఈ సమయములో నన్ను అభిషేకించండి. నా మాట మీరు అభిషేకించండి. నా నుండి విడుదల చేసే నీ వాక్కు అభిషేకముతో దూసుకుపోవును గాక. నన్ను నేను నీ కొరకు ప్రతిష్ఠించుకుంటున్నాను. నేను కాదు, నా మాట నాకు సొంతం కాదు, నేను స్వతంత్రాలను కాదు, నీ పరిధిలో ఉండాల్సిన దాన్ని. నా మాట గాక నీ మాట మాత్రమే నా నోట కూడా విడుదలగును గాక అని ప్రతిష్ఠిస్తున్నాను నాయన. వింటున్న ప్రతి ఒక్కరితో మీ సన్నిధి ఉంచండి. వరాశక్తి ఏమాత్రం భక్షింపబడకుండా, నిరాశక్తులు కాకుండా అత్యాశక్తిని కలిగి జీవించడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గడిచిన శుక్రవారం మనం మరుగై ఉన్నటువంటి దాసుడులో నుండి అనేకమైన విషయాలను మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు విశదపరచడం జరిగింది. అయితే మరుగైనటువంటి వారి యొక్క జీవితాలలో ఉండేటువంటి ఆ అద్భుతమైనటువంటి స్వభావం లేదా దేవుని నిమిత్తం వాళ్ళు మరుగై ఉన్నటువంటి అనుభవాలు మన జీవితాలకి ఎంతో క్షేమ సాధకం. క్షేమమే కానీ క్షేమం కాదు. నిలబెట్టేవే కానీ మనల్ని పడద్రోసేవి కావు. మనల్ని ఏనాటికి కట్టేవే కానీ చెడగొట్టేవి కావు. కానీ ఈ దినం కూడా విశేషమైన వాక్కుతో ప్రభు మన మధ్యలో నిలిచి ఉన్నారు. అయితే గడిచిన వారం మాట్లాడుకున్నటువంటి అంశాలు కూడా దీనిలో ప్రస్తావింపబడతాయి. అంశాలు విన్న మీ అందరూ కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఎందుకంటే దీనిలో ప్రస్తావింపబడతాయి అన్నమాట. మళ్ళీ అవంతా చెప్పలేం కదా, ఆ 2 గంటల గంటన్నర వర్తమానం చెప్పలేం. అంటే ఇక్కడ పౌలు గారు ఆత్మావేశం కలిగినటువంటి వ్యక్తి. పౌలు గారు దేవుని ఆత్మచేత మాత్రమే నడిపింపబడుతున్న వ్యక్తి. పౌలు గారు తమ ఆలోచన కాదు, లేకపోతే తమ యొక్క క్షేమం కాదు. ఎలాంటి వ్యక్తి అంటే దేవుడు అప్పగించినటువంటి పనిని నేను నమ్మకంగా చేయాలి, నా జీవితంలో నా మట్టుకు నేను నా వ్యక్తిగతముగా అశ్రద్ధ కలిగిన ఆత్మ సంబంధంగా ప్రభువు నాకు ఇచ్చినటువంటి సంఘం పట్ల, ప్రభువు నాకు ఇచ్చినటువంటి భారం పట్ల ఏదేమైనా నేను నిష్ఠ కలిగి ప్రతిష్ట కలిగి సంకల్పం కలిగి బ్రతకాలనేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలవంతుడు పౌలు గారు. ఈ పౌలు గారు తన కుమారుడైనటువంటి ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి వ్రాస్తూ మనతో కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఒక గొప్ప ఇంటిలో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నన్ను మీరు ఈరోజు. ఒక గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి. అంతేకాదు కర్ర పాత్రలు ఉంటాయి, మంటి పాత్రలు కూడా ఉంటాయి. అయితే
వీటిలో నువ్వు చేరకో. బంగారపు పాత్ర, వెండి పాత్ర, కర్ర పాత్ర, మంటి పాత్ర అని కోరుకొని నువ్వు వాటిలో చేరకో. నువ్వు ఏం చేస్తావంటే నిన్ను నువ్వు పవిత్రపరుచుకో. అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఎప్పుడైతే నీవు పరిశుద్ధపరచబడతావో అప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు నిన్ను వాడుకోవడానికి అర్హమైన పాత్రగా నువ్వు నిలబడతావు. ఎప్పుడైతే పరిశుద్ధుడైన దేవుడు నిన్ను వాడుకోవడానికి నీకు అర్హత అనబడే పరిశుద్ధత లభించిందో అప్పుడు దేవుడు ఆయన ఉద్దేశ్యము చొప్పున నిన్ను, ఆయన చిత్తవృత్తి చొప్పున ఏ పాత్రగా వాడుకోవాలో ఆయన చిత్తములో, ఆయన ఉద్దేశ్యములో నిన్ను వాడుకుంటాడు. అప్పుడు అది ఏ పాత్ర అయినా, అది ఘనహీనమైన పాత్ర అయినా, దేవుడు నిన్ను ఆ పాత్రలో నిలబెట్టి వాడుకుంటే నువ్వు వాడబడితే దేవుని దృష్టిలో అది ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యే కానీ ఘనహీనమైన పాత్ర కాదు. హల్లెలూయా. ఇంకా మీకు క్షుణ్ణంగా అర్థం అవ్వడానికి జాగ్రత్తగా నన్ను అర్థం చేసుకోండి. దేవుడు నా మదిలో ఉంచినటువంటి తలంపులతో మీకు అర్థమయ్యేలాగా ఈ వాక్యాన్ని నేను మీకు ప్రకటిస్తాను. ఒక గొప్పిల్లు ఉంది. ఆ గొప్పింట్లో బంగారాలు ఉంటాయి, వెండి ఉంటాయి, అలాగే కర్రతో చేసినవి ఉంటాయి, మంటితో చేసినవి కూడా ఉంటాయి. కొన్ని సంవత్సరాల పూర్వానికి వెళదాం. ప్రజెంట్ వద్దు మనకు. ఇప్పుడు ప్రజెంట్ అంటే మంటి ఎక్కడున్నాయండి, అంతా స్టీలే కదండి అంటారు. అందుకని మనం ఎక్కడికి వెళ్దాం? మనం మంటి అయినా స్టీల్ అయినా పాత్రలు కదా. పాత్రలు మారే కానీ వండుకోవడం మానలేదు కదా. అందుకని మీకు కొంచెం బాగా అర్థం అవ్వడానికి నేను మళ్ళీ ఇక్కడికి వస్తానులే. పూర్వం వెళదాం. ఒక రాజుగారి ఇంటికి వెళదాం. రాజుగారు, ఆ రాజుగారి ఇంట్లో బంగారము వెండి ఉంది. బంగారం వెండి ఎక్కడ పెడతాడంటే గోద్రేజ్ బీరోలో పెడతాడు. ఆ రోజులు ఉన్నాయండి అని అనకండి, త్వరగా వెళ్ళిపోదాం. గోద్రేజ్ బీరువాలో బంగారం వెండి పెడతాడా లేదా? హాల్లో డెకరేషన్ కొరకు మంటితో చేసినటువంటి దానికి అద్దాలద్ది ఆకర్షణీయంగా షోగా ఉండడానికి ఫ్లవర్స్ అవి పెట్టి షో కేసుల్లో పెట్టవలసిన ఈ టీపాయిల మీద పెట్టవలసిన, మరి రాజుగారు కదండి, అందంగా అలంకరించేటువంటి ఫ్లవర్ వాజులు కూడా హాల్లో పెడతాడు. చాలామంది వస్తారని. కిచెన్లో వండుకునే పాత్రలు ఉంటాయి, మంటితో చేయబడ్డాయి. కుండలో, మండలో ఇవన్నీ ఎక్కడ చేయబడ్డాయి? మంటితో చేయబడ్డాయి. బాత్రూంలో కూడా చెంబులు, జగ్గులు, దానికి సంబంధించిన బాణలు ఇవన్నీ కూడా మంటితో చేయబడ్డాయి. ఇప్పుడు ఒక గొప్పోడైనటువంటి రాజుగారి ఇంట్లో బంగారము వెండి ఉంది, దానికి ఒక స్థలం ఉంది. గోద్రేజ్ బీరువాలో ఘనంగా ఉంటాయి. మీ అందరిని అడిగినప్పుడు బంగారం వెండి ఘనమైనది అంటారు కదండి. ఫ్లవర్ వాజులు అవి కూడా షోగా కనబడుతున్నాయి హాల్లో. అలాగే బాత్రూంలో వాడబడవలసిన పాత్రలు బాత్రూంలో ఉన్నాయి, కిచెన్లో వాడబడవలసిన పాత్రలు కిచెన్లో ఉన్నాయి. సంవత్సరానికి 2-3 సార్లు బూజులు దులుపుతామే, ఆ బూజులు దులిపోయి స్టోర్ రూమ్లో ఉన్నాయి. తుడుస్తామే సీపిరి చేట, ఈ సీపిరి చేట మూలన ఉంది, ఎవరికి కనబడకూడదు. అది ఎవరికి కనబడకూడదు, పక్కన ఉండాలి. ఎదురుగుండా పెడతామా సీపిరి చేట? పెట్టాం. బాత్రూముల్లో కొన్ని బ్రష్లు వాడతాం, అవి కూడా ఎదురుగుండా పెడతాం. షోకేస్లో ఎక్కడ పెడతాం? బాత్రూంలో ఉంటాయి అవి. కానీ ఒక గొప్ప ఇంట్లో కర్రవి, మట్టివి, బంగారము, వెండి ఉన్నాయి. బంగారము, వెండి అంటే ఘనమైనవి అంటాం, ఫ్లవర్ వాజుల్ని ఘనమైనవి అంటాం, బాత్రూములో ఉన్న వాటిని ఘనహీనమైనవి అంటాం, ఊడ్చే చీపుర్లని, చేటలని ఘనహీనమైనవి అంటాం, తడిబట్టేసుకుని కర్రల్ని ఘనహీనమైనవి అంటాం, బూజు దులిపే కర్రల్ని ఘనహీనం అంటాం. కొన్ని మరుగుగా ఉంచుతాం, కొన్ని ఆకర్షణీయంగా ఉంచుతాం. బంగారము వెండి చాలా ఆకర్షణీయమైనవి కాబట్టి, చాలా విలువైనవి కాబట్టి గోద్రేజ్ బీరువాలో పెట్టి తాళం వేస్తాం. చీపురి చేటలంత ప్రయోజనం లేదు కాబట్టి మూల పాడేస్తాం. బూజు కర్రలతో మనకు ఇప్పుడు పని లేదు కాబట్టి స్టోర్ రూమ్లో పాడేస్తాం. ఒక విషయం చెప్తాను. రాజుగారు ఇంటిలో ఇన్ని వాడబడతాయి. చీపిరి చేట, అయ్యో నేను ఘనహీనమైన దానను,
నేను పనికి మాలిన దానను, చెత్తా చెదారం ఎత్తడానికే నేను పాత్రురాలను. నన్ను అందుకే మా రాజయ్య గారు గోద్రేజ్ బీరువాలో కాక పెడతారండి. గోద్రేజ్ బీరువాలో కాక మూలను ఎక్కడో పెట్టేశారు. అయ్యయ్యో, నేను బంగారం అయితే ఎంత బాగుండును అన్నదనుకో, బంగారపు చైన్లు ఒకలు దుడుతాయండి మనకి, చెప్పండి. లేకపోతే అతను రాజుగారు కాబట్టి బంగారంతో చీపురు చేయించేస్తే, బంగారంతో చీపురు చేయిస్తే చీపురు తుడిసేద్దా? చెప్పండి, జరగదు. చీపురి అనుకుంటుంది, నేను చాలా లీన్ స్టేజ్లో ఉన్నానే, ఘనహీనమైన స్థితిలో నేను ఉన్నానే అని అంటే, రాజుగారు ఇంటిలో, అంత గనుడైనటువంటి ఇంటిలో మొట్టమొదటి పాత్ర పోషించేది చీపురి చేట. హల్లెలూయా. నీకు 10 అంతస్తుల బిల్డింగ్ ఉంటే సుఖమేంటి, దాని నిండా సెంటు కొడితే సుఖమేంటి, దాని నిండా ఫ్రెష్ల మీద ఫ్రెష్లు, రూమ్ ఫ్రెష్ల మీద ఫ్రెష్లు పెట్టేసి సువాసనలు వెదజల్లెత్తే సుఖమేంటి? ఆ చీపురి చేట పొద్దున్న సాయంత్రం కానీ బంగళాలో పడలేదంటే రాజుగారు ఈయన మెయింటెనెన్స్ లేదు. ఇంట్లోకి ఎవరైనా వస్తారా? ఛీ అనుకుంటారు. రాజుగారు అయితే అయ్యారు కానీ రాజుగారికి బ్యాడ్ నేమ్ వస్తుంది. మొట్టమొదటగా పని చేసేది ఏంటి రాజుగారి ఇంట్లో? చీపురి చేట. కానీ ఆ చీపురి చేట నేను బంగారం అయిపోతే బాగుండు అని అనుకుంది అనుకో, చీపురి చేట ఎక్కడ ఉంటుంది? ఇంకా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, అర్థం అవ్వడానికి నేను చెప్తున్నాను. అవునా? సరే, బూజులు ఉన్నాయి. రాజుగారి ఇళ్ళు సంవత్సరానికి 2-3 సార్లు దులపాలి. దులపపోతే బూజులు ఏలాడుతూ ఉంటాయి. ఎలా ఏలాడతాయి తెలుసా? ఎలా ఏలాడతాయండి అమ్మా? వేలాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ బూజు కర్రలో పని అయిన తర్వాత ఎక్కడుంటాయి? స్టోర్ రూమ్లో పడేస్తాం. అయి పని వచ్చినప్పుడే తీస్తాం, పని రాకపోతే తీయం. అయ్యయ్యో, నేను స్టోర్ రూమ్లో ఉన్నాను, రాజుగారి ఒడిలో వేసుకున్నటువంటి బంగారపు హారంలాగా నేను ఎందుకు లేను అన్నదనుకో, బంగార హారం దులిపేస్తుందా? దులపదు కదా. ఫ్లవర్ వాచ్ అనుకోవచ్చు. ఏమనుకోవచ్చు అంటే, ఏ చీపురి చేట, ఏ మరుగై ఉన్నటువంటి కర్రతో చేయబడిన బూజు కర్ర, నేనెంత సౌందర్యవతిని, నేనెంత అందగత్తిని, సుందరాంగిని, అందుకే రాజయ్య గారు నన్ను హాల్లో అందరికీ కనబడేలా షోగా పెట్టారు, నీ అవసరం ఏంటే అన్నదనుకో, నీ అవసరం ఏంటంటే అది బూజు పెట్టి ఉండాలి. చూసి వాళ్ళు షోగా చూశారనుకో, ఇదేంటి బూజు అనాలి. నిన్ను ఏమనాలి? ఇదేంటి బూజు, చే శుభ్రం శుద్ధి లేదు. శుభ్రం శుద్ధి కావాలంటే ఏం కావాలి నీకు? బూజు దులిపి కర్ర కావాలి. అది ఏ రేంజ్లో ఉన్న, చిన్నదైనా పెద్దదైనా షోగా చేసుకుని అన్న ఉండాలా లేదా? షోకేసి దులపాలంటే సీపురు ఉండాలి, ఎత్తాలంటే చేట ఉండాలి. ఆ తర్వాత ఇలాగ మనం ధ్యానించుకుంటూ వెళితే చీపురి చేట కానీ, లేకపోతే అలా మరుగుగా పడేసినటువంటి కర్రబూజులు కానీ లేవనుకో రాజుగారి ఇంట్లో, రాజుగారికి కథ నడుస్తుందా? అలాగనే మన ఇంట్లో బంగారము వెండే కావాలని ఏ దేవుడన్నా వచ్చి భక్తానికి ఏం కావాలని అడిగితే నాకు బంగారం వెండి కావాలనకండి. నేను చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్లో ఒక ఇంగ్లీష్ క్లాస్ అనబడేటువంటి ఒక రాజు ఉంటాడు. ఆ రాజుగారికి ఒక అందమైనటువంటి కుమార్తె ఉంటుంది. అతను రాజు అయితే ఒక దేవుని దూత వచ్చి, మెడాస్ ఏం కావాలి నీకు అని అడిగింది. ఆయనకి బంగారం అంటే పిచ్చ, మామూలు పిచ్చ కాదంట. ఆయన అన్నాడంట, నేను ఏది ముట్టుకున్నా బంగారం అయిపోవాలి అన్నాడంట. మరి వరాలు ఇస్తారు కదండి వీళ్ళు, ఓకే శాంక్షన్, నువ్వు ఏది ముట్టుకున్నా బంగారం అయిపోనుగాక అన్నాడంట. మొట్టమొదటిసారిగా వనంలోనికి వెళ్ళారంట, ఉద్యానవనంలోనికి. వెళ్ళగానే అలా ముట్టుకోగానే ఉద్యానవనం అంతా బంగారంగా మారిపోయిందంట. ఆహా, ఓహో, ఏమి అందం, ఏమి సౌందర్యం అన్నాడంట. సూపర్ అన్నాడంట. అయిపోయేటప్పటికి కుమార్తె వచ్చిందంట. ఎవరు వచ్చారు?
కుమార్తె వచ్చిందంట, డాడీ అన్నదంట, అమ్మ అన్నాడంట, పట్టుకున్నట్ట బంగారం అయిపోయిందంట. జీవం లేదు ఇంకా. ఆ తర్వాత మరలా నా దురాశ దుఃఖానికి హేతు అయింది. దురాశే కదండి అదే. అందరికీ ఏం కావాలి అదే ఉండాలి. నా ఇల్లంతా బంగారం అయిపోవాలి, నా ఒళ్ళంతా బంగారం అయిపోవాలి, తింటాకేమొద్దండి నీకు. అప్పుడు మిడాసు, నా అత్యాశ నాకు దుఃఖానికి కారణంగా మారింది అని ఒక మంచి సెమరీ అది. అంటే మనిషికి ఏది కావాలో దేవుడిస్తాడు. ఇది కావాలని కోరుకోకని ఆ రోజున స్టడీస్లో పెట్టారు. మరి ఈ స్టడీస్ ఏటో పొద్దునుంచి రాత్రి వరకు రుద్దేస్తున్నా మన వాళ్ళకి ఏ నీతి అబ్బుతులేదు. మరి కలికాలం కదా. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక రాజుగారి ఇంట్లో ఘనహీనమైన పాత్రలు ఉంటాయి, ఘనమైన పాత్రలు ఉంటాయి. అలాగని ఘనహీనమైన పాత్రలకే ఎక్కువ ఘనత దక్కింది. దాని అర్థం అది. అవునా? అంటే చూడడానికి అవి ఘనహీనంగా కనబడతాయి, దాని పాత్ర ఘనం. అర్థమవుతుందా? దాని పాత్ర ఘనం. రెండవ సందర్భాన్ని నేను మీకు వివరించి, మూడవ సందర్భాన్ని కూడా వివరించి నేను వాక్యంలోకి వెళతా బాగా అర్థం కావడం కోసం. మన శరీరం ఉంది. మన శరీరానికి అవయవాలు ఉన్నాయి. చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కాళ్ళకు వేళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కన్ను, నేను చాలా గ్రేట్, ఎవరితో అంటే చేయితో అంటుంది. నేను చాలా గ్రేట్, సమస్తాన్ని చూడగలను, నేను ఎంత ప్రయోజనకారినో, నేను చెయ్యి నీ పని ఏముంది, నీ అవసరం నాకేముంది అన్నది అనుకో. కంట్లో దోమ పడింది. ఏం పడింది? కన్ను తీసేసుకోను. కన్ను ఏం చేయాలి ఇప్పుడు? దోమ పడితే ఇలాగేలా అనుకుంటూ వస్తుంది దోమ. మరి చేతి దగ్గర టిక్ చేసింది కదా, ఇప్పుడు చెయ్యి ఏం చేయాలి? ఇలాగా 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 తీయాలి. అవునా? తలకాయ ఉంది, తలకాయ పెద్ద తలకాయ. ఈ తలకాయ ఇక్కడున్నాను నేను పైన, కాలు నువ్వు కింద ఉన్నావు, పాదమా నువ్వు కింద ఉన్నావు, నాది గ్రేట్ పొజిషన్ అన్నదానికి ఈ తల మొత్తం. తలలో ఉన్న కళ్ళేమో కోతుని చూసాయి. ఇప్పుడు కోతుని చూసాయి. కోత ఏమో మన పక్కన కూర్చుంది. అది కరిసేద్దాం అనుకుంది. తల పరిగెట్టేద్దాం చెప్పండి? పరిగెడద్దా? తల పరిగెట్టేమనండి. పోనీ పరిగెడద్దాం, పరిగెట్టలేదు. కుడి చేయని అన్ని విషయాల్లో కూడా ఏంటి, ఇది చెయ్యి అని వాడతాం కదా. కుడి చెయ్యి ఎడం చేత్తో అంటుంది, అన్ని విషయాలు గ్రేటెస్ట్ పొజిషన్ అది, నీదేది ప్రతి చెత్తకే చెదారాలకే వాడతావు. నేనైతే గనులు అనబడిన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా, ఏదైనా పెట్టాలన్నా, తినాలన్నా, ఏదైనా నేనే అన్నదనుకో, చెయ్య మన రేఖ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వస్తుంది. ఆ తల్లి నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఆ బిడ్డ వస్తుంది. నా చేతిలో మైక్ ఉంది. చేతిలో మైకు ఇప్పుడు దేనికి ఇవ్వాలి? నేను చేతికిచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. అవునా? మనం భోజనం చేస్తున్నట్టు కూర తక్కువైందనుకో, ఈ దాంతో ఇలాగ వేసేసుకుంటామా? ఏం కావాలి? ఎడమ చెయ్య ఉపయోగం. అంటే కుడి చెయ్యి ఎంత ఘనమైనదైనా ఘనహీనమైనది కూడా కావాలి. హల్లెలూయా. ఘనహీనమైన పనులన్నీ చేస్తామా కుడి చేత్తో? ఘనహీనమైన ఇంక అన్నీ చెప్పించకండి నాతో, చేస్తామా? ఘనహీనమైనవి కూడా కావాలి. దేనికి? శరీరానికి అవయవాలు. నేను కాలును కాదు కదా, నేను శరీరములో దాన్ని కాదు అని కన్ను అన్నదనుకో, ఒప్పుకుంటావా? నువ్వు కాదు అన్నా అవునన్నా నువ్వు శరీరంలో దానివే. అవునా కదా? ఇప్పుడు ఒక చేతికి బాధ కలిగింది అనుకోండి, మిగతా చేతులు, కాళ్ళు, సర్వదేహం బాధపడుతూ ఉంటుంది. ఒక చెయ్యి కాలిందనుకోండి, ఎడం చెయ్యి పరామర్శిస్తూ ఉంటుంది. కాలుకి ఏమైనా దెబ్బ తగిలిందనుకోండి, ఎడమ చేతులు పరామర్శిస్తూ ఉంటాయి. ఒకదానికి బాధ కలిగితే మిగతావన్నీ బాధపడతాయి. అవునా కాదా? ఒకదాని అవసరం ఒకదానికి ఉందా లేదా? అన్నీ ఘనమైనవి అయితే ఘనహీనమైనవి లేకపోతే శరీరానికి కథ నడుస్తుందా? నడవదు.
అంతా కన్ను అనుకో, వాసన ఎక్కడ చూస్తావు? వాసన. అంతా వినికిడే అనుకో, ఎక్కడ తింటావు తిండి? మన దేవుడు అతీతుడు. హల్లెలూయా. మూడవ సందర్భం చెప్పి నేను వాక్యంలోకి వస్తాను. దైవజనులు ఉన్నారు. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి దైవదాసులకు దేవుడు ఒక సంఘాన్ని అప్పగించారు. సంఘములో మా యొక్క పాత్ర ఉంది, మీ యొక్క పాత్ర ఉంది. ఇప్పుడు దైవజనులు ఏం చేస్తున్నారంటే, సంఘములో పాత్రలు ఉన్నాయి, విశ్వాసులు ఉన్నారు. ఒకరిని అంటారు శుభ్రంగా క్లీన్ చేసేయండి అంటారు, మందిరం క్లీన్ చేసేయండి, సైట్ క్లీన్ చేసేయండి, బాత్రూమ్స్ క్లీన్ చేయండి అని ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. చైర్స్ అన్నీ క్లీన్ చేయండి, పాత్రలన్నీ తోమండి, మందిరంలో డెకరేషన్ చేయండి, మందిరంలో క్వైర్ కోసం నిలబడి పాటలు నేర్చుకోండి, లేకపోతే మార్కెట్కి వెళ్ళండి. ఇలాగ చాలా పనులు మీ అందరికీ కూడా తెలియపరిచారు. అప్పుడు మీ అందరూ కూడా ఆ పనులు చేస్తూ ఉన్నారనుకోండి. రోడ్లు తుడిసేవాళ్ళు, అబ్బా క్వైర్లో నిలబడి పాటలు పాడుతున్నారు వాళ్ళు, ఎండ దెబ్బ తగలదు, చేతులు లాగో, చక్కగా రెడీ అయ్యి క్వైర్లో నిలబడి పాటలు పాడడానికి ఒక రూములో ఫ్యాన్ కింద ప్రాక్టీస్ చేస్తున్నారు. అలా నేనైతే ఎంత బాగుండు అని అన్నావు అనుకో, నీ దృష్టి ఎప్పుడు కూడా ఫ్యాన్ కింద కూర్చున్న వాళ్ళ మీదే ఉంటుంది. నువ్వు ఒక్క చీపురుతో ఒక్క తుడుపు తుడితే నీ దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. గిన్నెలు కడుక్కున్న వాళ్ళ దృష్టి అక్కడే ఉంటుంది, బాత్రూములు కడుగుతున్న వాళ్ళ దృష్టి అక్కడే ఉంటుంది. లేకపోతే వేరే పని ఇవ్వచ్చు కదా నాకు అన్నారనుకో సపోజ్, ఇప్పుడు ఆ పరిచర్య ఆగిపోద్దా సాగిపోద్దా? ఎవరికి అప్పగించినటువంటి పని వాళ్లకు దైవ సేవకులు ఇచ్చినప్పుడు, వాళ్ళు చేస్తున్నప్పుడు సేవ సజావుగా సాగుద్ది. చాలా మట్టుకు అర్థమైపోయింది మీకు. ఏంటనే చెప్తాను నేను మీకు. సజావుగా సాగుద్ది. లేకపోతే బహు దౌర్భాగ్యంగా విరిగిపోద్ది అన్నమాట. సేవ అంతా ముక్కలు అయిపోద్ది. ఎందుకు ముక్కలు అయిపోద్ది అంటే, ఇచ్చిన పని మీద తృప్తి లేదు. ఆ పని అయితే బాగుండు, ఇదైతే బాగుండు, ఇదైతే మాకిస్తారు, అదైతే వాళ్ళకి ఇస్తారు, ఇలాగ భేదాభిప్రాయాలు వచ్చేస్తే జరగవలసినటువంటి సేవ జరగదు. అందుకే ఇక్కడ పౌలు గారు ఆత్మావేశంతో తిమోతికి రాస్తూ ఏమన్నాడంటే, తిమోతి, గొప్ప ఇంటిలో బంగారు పాత్రలు, వెండి పాత్రలు, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు ఉంటాయి. నేను ఇలా ఉండాలి అని నువ్వు ఎప్పుడు అనుకోకో. నిన్ను నీవు పవిత్రపరుచుకో, నిన్ను నీవు పరిశుద్ధపరుచుకో. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతావో, అన్వాంటెడ్ అనేది నీ మనస్సులో మెదలో, పరిశుద్ధతే నీ మనసులో మెదులుతుంది, ఆత్మీయతే నీ మనసులో మెదులుతుంది. నువ్వు పరిశుద్ధత కలిగిన వాడవు గనక పరిశుద్ధుడైనటువంటి దేవుడు అప్పగించేటువంటి పనికి నువ్వు అర్హుడు అవుతావు. నీవు ఎప్పుడైతే పరిశుద్ధుడిగా ఉంటావో, దేవుడు ఏ పని అప్పగించినా, అది ఘనహీనమైన పనైనా, ఘనమైన పనైనా, అది ఘనహీనమైనదైతే నువ్వు పరిశుద్ధపరచబడిన వాడవు కదా. అందుకని నీలో అన్వాంటెడ్ అనేబడేటువంటి పనికి మారిన తీగలో ఏమి ఉండవు. అందుకని ఘనహీనమైన పని ఇచ్చినా, ఘనమైన పని ఇచ్చినా, యజమానుడి వైపు చూస్తూ ఆ పనిని నువ్వు నెరవేరుస్తావు. అయితే నేను నీతో చెప్తున్నది ఏంటంటే, మొట్టమొదటగా పరిశుద్ధత కలిగి ఉండు. యజమానుడు వాడుకోవడానికి నువ్వు అర్హత సంపాదిస్తావు. అప్పుడు యజమానుడు నిన్ను నిలబెడతాడు. ఒకవేళ ఘనహీనమైన స్థితిలో నిలబెట్టినా యజమానుడు దృష్టిలో నువ్వు ఘనుడువు, ఘనత నిమిత్తమైన పాత్రవు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చీపురు పని ఎక్కడో మూలన ఉంటుంది, కానీ చీపురి పనికే అధికమైనటువంటి ఘనత చీపురికి చేటకి. ఆ చీపురి చేట పట్టుకుని ఎవరైతే చేస్తారో వాళ్ళకే దేవుడు అధికమైనటువంటి ఘనతను ఇస్తాడు. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటాను.
వాక్యంలో నుండి మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక దృష్టాంతాన్ని లేదా 2 దృష్టాంతాలని నేను మీకు బయలుపరుస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 4 అధ్యాయం 9 వచనం. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిస్సేరను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కాదేశునకు వెళ్ళెను. యెహోవా ఒక స్త్రీ చేతికి సిస్సేరాను అప్పగించెను, నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక సందర్భాన్ని, జరిగినటువంటి సందర్భాన్ని న్యాయాధిపతుల గ్రంథములో దేవదేవుడు లిఖితపూర్వకంగా వ్రాయించడం జరిగింది. ఈ సందర్భంలో కొన్ని పాత్రలను మనం చూస్తాం. క్యారెక్టర్స్, పాత్రలు, క్యారెక్టర్స్ని మనం చూస్తాం. అలాగే కొన్ని పాత్రలు, బౌల్స్ చూస్తాం. అలాగే ఇలా కూడా ధ్యానం చేసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు మన రేఖా పాత్ర ఇది, అమ్మ నీ పాత్ర ఇది, ఇది చెయ్యి, అది క్యారెక్టర్. అదే ఒక పాత్ర అంటే ఒక గిన్నె, ఒక పాత్ర వాడడం అని మనం ధ్యానం చేసుకుంటే ఇక్కడ కొన్ని పాత్రలను చూడగలుగుతాం. మొట్టమొదటిగా దెబోరా అనబడేటువంటి ఒక ప్రవక్తిని అనే ఆమెని చూడగలుగుతాం. రెండవదిగా బారాకు అనేటువంటి ఒక యుద్ధ రంగానికి మెయిన్ పర్సన్ని చూడగలుగుతాం. ఆ తర్వాత 10,000 మంది ప్రజలను, గోత్రాలలో నుండి ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలను చూస్తాం. ఇంకొక సందర్భంలో మనం యాయేలు అనేటువంటి గుడారాలలో నివసించేటువంటి ఒక స్త్రీని చూస్తాం. ఒక క్యారెక్టర్ సిస్సేరా, విలన్ క్యారెక్టర్ని చూస్తాం. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు, విగ్రహారాధికులు అయిపోయినప్పుడు దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు దేవుడు ఒక రాజు చేతికి వాళ్ళని అప్పగించాడు. ఆ రాజు దగ్గర సేనాధిపతి అనబడేటువంటి సిస్సేరా 900 ఇనుప రథాలు కలిగినటువంటి బలాఢ్యుడు, ఔన్నత్యం కలిగిన వాడు. ఈ సిస్సేరా ఇశ్రాయేలీల్ని 20 సంవత్సరాలు బాధ పెట్టాడు. ఎందుకు బాధ పెట్టాడంటే, దేవుడే వీళ్ళని వాళ్ళ పాపాలను బట్టి శత్రువుకి అప్పగించేస్తే ఈ సిస్సేరా అనబడినటువంటి వ్యక్తి 20 సంవత్సరాల కంటి మీద కునుకు లేకుండా బాధ పెట్టాడు ఇశ్రాయేలీలు. అయితే ఇశ్రాయేలీలు దేవుని వైపుకి తిరిగి, దేవా మేము పాపం చేస్తామని పశ్చాత్తాపడి, ఈ శ్రమలో మాకు తోడుగా ఉండు, మా పక్షంగా దిగిరా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నప్పుడు దేవుడు ఆయన పనిని నెరవేర్చుకోవడానికి కొన్ని పాత్రలను దేవుడు వాడుకోవడం జరిగింది. హల్లెలూయా. కొన్ని పాత్రలను దేవుడు వాడుకోవడం జరిగింది. అందులో ఒక పాత్ర దేవుని ఆత్మ చేత ప్రవక్త అనబడేటువంటి అభిషేకం కలిగిన న్యాయాధిపతినిగా దేవుని కనుసైగల్లో ఉన్నటువంటి దెబోరా అనబడేటువంటి ఒక స్త్రీ. ఈ దెబోరా అనబడినటువంటి స్త్రీ మస్తకి సరళ వృక్షం కింద కూర్చొని ఏం చేస్తుందంటే, ఆమె తీర్పు తీరుస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటిటప్పుడు ఆమె ఆత్మావేశంతో బారాకుతో మాట్లాడుతుంది. బారాకు, ప్రభు సెలవిచ్చాడు కదా, మర్చిపోయావా? సిస్సేరా సర్వసేనను కూడా నీ యొద్దకు సమకూరుస్తానని చెప్పాడు కదా, నీకు జయమిస్తానని చెప్పాడు కదా, ఆ విషయం నువ్వు మర్చిపోయావా అని బారాకుతో మాట్లాడుతుంది దెబోరా ఆత్మావేశంతో. అంటే బారాకుతో దేవుడు తెలియపరిచారు. ఎలా తెలియపరిచారు? ఈ ప్రవక్త ద్వారా ఇంతకుముందు తెలియపరచవచ్చు, మరి ఏ రీతిగానో తెలియపరచవచ్చు. అందుకే అంటుంది, నీకు తెలియపరిచాడు కదా దేవుడు, మరే ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళు, ప్రభువు చెప్పిన స్థలంలో నిలబడు, దేవుడు సిస్సేరాను తన సర్వసేనను, శత్రు సమూహాన్ని యొద్దకు తీసుకొస్తాడు, దేవుడిని పక్షంగా జయమిస్తాడని చెప్పాడు కదా అన్నాడు. అందే. ఆ దెబోరా అలా మాట్లాడినప్పుడు బారాక్ అన్నాడు, అమ్మా నువ్వు న్యాయాధిపతినివి, నువ్వు ప్రవక్తవి, తల్లి నీవు నాకు ముందుగా వస్తే గాని నేను ముందుకు నడవలేనమ్మా అన్నాడు. లేదులే బారాకు, నేను నీకు ముందుగా వస్తా, అయితే ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్త, నీవు చేస్తున్నటువంటి ఈ ప్రయాణం వలన లేదా నీవు చేస్తున్నటువంటి యుద్ధం వలన నీకు ఘనత రాదు,
దేవుడు ఆ ఘనతను ఒక స్త్రీకి ఇవ్వాలని ఉద్దేశించాడు. ఆ ఘనత ఆమెకే దక్కుతుంది. నువ్వు ఎంత ప్రయాసపడినా నీకు ఆ ఘనత దక్కదు అన్నాడు. అంది. వెంటనే ఘనత దక్కకపోతే నాకెందుకు, ఎంత ప్రయాస నాకెందుకు, ఎంత కష్టం నాకెందుకు, ఎంత శ్రమ వేదన నాకెందుకు, ఎంత టెన్షన్ నాకెందుకు, ఎలాగొచ్చాను అలా పోతాను వెనక్కి అని అనలేదు. అక్కడ ఏమన్నాడంటే, అమ్మా ఘనతతో నాకు నిమిత్తం లేదు, నేను నా పాత్రను పోషిస్తాను. హల్లెలూయా. నేను నా పాత్రను పోషిస్తాను. సరే, అప్పుడు దేవుడు చెప్పినట్టుగా, ప్రవక్తని చెప్పినట్టుగా గోత్రాలలో నుండి, వాళ్ళ ఇశ్రాయేలు గోత్రాలలో నుండి 10,000 మందిని సెలెక్ట్ చేసుకోమని చెప్పినట్టుగా 10,000 మందిని సమకూర్చుకున్నాడు. నఫ్తాలీయులోను జెబూలూనీయులలోను 10,000 మంది మనుష్యులను తాబోరు కొండ ఎత్తుకు రప్పించమని చెప్పాడు. అమ్మా చూస్తారా, 6 వచనం, 4వ అధ్యాయము 6వ వచనం. ఆమె నఫ్తాలి కదేశులో నుండి అభినయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తానీయులలోను జెబూలూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ దగ్గర రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటు యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించేదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిస్సేరను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కాదేశునకు వెళ్ళెను. ఘనత రాకపోయినా మెప్పు రాకపోయినా నా పాత్రలు నేను వాడబడతానని ఈయన 10,000 మంది నఫ్తాలి గోత్రానికి జెబూలూను గోత్రాలకు సంబంధించిన 10,000 మందిని తాబోరు కొండ యొద్ద, వీళ్ళందరూ కలిసి తాబోరు కొండ యొద్ద దేవుడు చెప్పిన మాటను బట్టి నిలబడ్డారు. ఎప్పుడైతే తాబోరు కొండ యొద్ద నిలబడ్డారో దేవుడు చెప్పిన మాటను బట్టి సిస్సేరాను తన సర్వస్యానను కూడా స్థలానికి నడిపించాడు. దేవుడు అద్భుతంగా పిలిచినటువంటి బారాకు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి 10,000 మంది ద్వారా గొప్ప విజయాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చారు. హల్లెలూయా. ఇచ్చేటప్పటికి సిస్సేరా తప్పించుకుని పారిపోయాడు. సిస్సేరా తప్పించుకొని పారిపోతూ ఒక స్థలానికి వచ్చి అక్కడ కొంతమంది నివాసం చేస్తూ ఉన్నప్పుడు, ఈ ప్రజలు మనకు అనుకూలమైన ప్రజలే, మనకు సమాధానకరమైన ప్రజలే, వీళ్ళ మనకు దోస్తులే, అందుకని వీళ్ళ ఇంటికి వెళ్ళి కనబడకుండా దాగుకుందామని ఈ వ్యక్తి కరెక్ట్గా ఏ దేవుడైతే ఏ స్త్రీకి ఘనత అప్పగిస్తానని చెప్పాడో ఆ స్త్రీ బోన్లోనికి వెళ్ళాడు. చెప్తాను జాగ్రత్తగా విన్న తర్వాత. ఆ స్త్రీ దగ్గరికి వెళితే ఆ స్త్రీ త్వరగా ఎదుర్కొంది సిస్సేరాను. నా ఏలిన వాడా, రండి రండి అంది. మంచినీళ్ళు ఇవ్వమ్మా అన్నాడు. ఏలినవాడ, పాలు తెచ్చిస్తాను అని పాలు తెచ్చి ఇచ్చింది. అప్పటికే యుద్ధం చేసి ఒళ్ళంతా హోనమైపోయి ఉన్నాడేమో, సమాధానకరమైన పరిస్థితులేమో ఒళ్ళేమో సహకరించట్లేదు, యుద్ధమేమో అంతా అయిపోయింది, ఇతనేమో తప్పించుకొచ్చేసాడు. ఇప్పుడు ఏమనుకుంటాడో, భయం లేదు, వీళ్ళందరూ మనవాళ్లే, భయం లేకుండా నిర్భయంగా పడుకున్నాడు. కంబలు తెచ్చి వీడు కప్పింది. అంటే ఏంటి, నేను నీ పక్షంగా ఉన్నాను, నువ్వు సుఖంగా నిద్రపో, కంబలు కూడా కప్పుకో, నేను ఆరు బయట నేను ఎవరో రాకుండా కాపలా కాస్తా. కాపలా కాస్తుంటే ఇంకెలా పడుతుంది నిద్ర, నిశ్చింతగా పడుద్ది. పాలు తెచ్చి ఇచ్చిందేమో, నిశ్చింతగా పడుకున్నాడు. మెల్లగా సుత్తి ఒక మేకు చేత పట్టుకుని, వాడు శత్రువు, ఇశ్రాయేలీయుల్ని 20 సంవత్సరాలు కంటి మీద కునుగు లేకుండా చేసినాడు. వాడు అలా చేస్తుంటే ఇశ్రాయేలీయుల వీధులు చిన్నబోయాయి. వీధుల్లో రాజమార్గాలకి ఎవరో నడవట్లే, భయం. కరుణ వచ్చిందంటే మన మార్గాలన్నీ బోసిపోలేదు కదా, కరుణని ఏం చేయలేకపోయాం కానీ, అవునా కదా. అలాగే వీడంటే అంత భయం. బయటకు వస్తుంటే రాళ్ళు వేసేవారు, బయటకు వస్తుంటే యుద్ధం, రాజవీధులన్నీ ఏమైపోయాయి. అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్న శత్రువాడు. ఈమె మెల్లగా మేకు సుత్తి 2 కూడా చేతబట్టుకుని మంచి గాఢంగా నిద్రపోయాడు కదా,
మేకు కణతల్లో పెట్టి సుత్తు పెట్టి కొట్టిందండి. కణతల్లోకి దిగిపోయి దెబ్బకి చచ్చిపోయాడు. ఆ మేకు కణతల్లో నుంచి కిందకి వెళ్ళిపోయింది. చిన్న మేకు అనుకోకండి. గుడారాలేస్తారు. గుడారాలేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే టెంట్లేస్తారు. ఆ రోజుల్లో గుడారాల తర్వాత టెంట్లు. అటువంటిదనమాట. ఆ మేకు ఇలా కుట్టేటట్టు కిందకి వెళ్ళిపోయింది అనమాట. దెబ్బకి చనిపోయాడు. ఇప్పుడు మనం ధ్యానించవలసింది ఏంటంటే, ఇక్కడ కొన్ని పాత్రలు మనం చూస్తున్నాం. మనం చూసుకున్న ధ్యానాంశంలో ఒక గొప్పవాడి ఇంట్లో బంగారు పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి, కర్ర పాత్రలు ఉంటాయి, మట్టి పాత్రలు ఉంటాయి. కానీ ఆ గొప్పోడికి అన్ని పాత్రలతోని పనుంది. ఏ పాత్ర వినియోగింపబడకపోయినా అక్కడ విజయం రాదు. ఇప్పుడు గొప్ప ఇల్లు, గొప్ప ఇంటి యజమానుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే పరమ తండ్రి దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్రణాళికల్లో, ఆయన కనుసైగలలో, ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయన దైవత్వాన్ని బట్టి, ఆయన కార్యములో వాడబడడానికి ఆయన కనుసైగలలో కొన్ని పాత్రలు ఉన్నాయి. హల్లెలూయా. అవి వెండివి కావచ్చు, బంగారువి కావచ్చు, అవి కర్రవి కావచ్చు, అవి మంటివి కావచ్చు. నిజానికి చెప్పాలంటే దెబోరా అనబడేటువంటి పాత్ర ఘనమైన పాత్రే. దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి, దేవుని ఆత్మ చేత కృపావరం అనబడగలిగే ప్రవచన వరాన్ని కలిగినటువంటి స్త్రీ. అంతేకాదు పురుషునికి ఉన్నటువంటి ఆధిక్యతనే దేవుని ద్వారా పొందుకున్నటువంటి ఒక అతీతమైనటువంటి ఆత్మీయ శక్తి అనుభవం కలిగినటువంటి వ్యక్తి, దేవుడే గణపరిచినటువంటి వ్యక్తి, మనుష్యుల ద్వారా గణపరచబడుతున్నటువంటి వ్యక్తి. ఆమె సరళ వృక్షం క్రింద కూర్చుని తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు కూడా ఆమె ఎదుటి చేతులు కట్టాలి. మగోడా, ఆడదా, పెద్దోడా, పొడుగోడా, చిన్నోడా, పొట్టోడా, నల్లోడా, తెల్లోడా, ఎవడని కాదు. ఆమె ఒక పొజిషన్లో ఉంటా, ఇటువైపు ఏమో ఒక పొజిషన్ న్యాయాధిపతిని, మరొక పొజిషన్ ఆత్మీయ తల్లి, మరొక పొజిషన్ ప్రవక్తిని, మరొక పొజిషన్ ఆత్మ సంబంధమైన నాయకత్వాన్ని నడిపించే నాయకురాలు. ఘనత నిమిత్తమైన పాత్ర. ఒక విషయం చెప్పాలంటే బంగారము వెండికి సంబంధించిన అనుభవం ఆ అమ్మాయిది, ఆ తల్లిది. తర్వాత బారాకు పాత్రలోనికి వద్దాం మనం. బారాకును దేవుడే పిలిచాడు, దేవుడే బారాకును యుద్ధానికి వెళ్ళమంటున్నాడు. నఫ్తాలి, జెబూలూను ఈ గోత్రాల్లో 10,000 మందిని సమకూర్చమన్నాడు. అయితే నీకు ఘనత రాదన్నాడు. దేవుడు ఏమన్నాడు? నీకు ఘనత రాదు అన్నాడు. అంటే అతడు ప్రయాసపడాలి, అతడు యుద్ధం చేయాలి, అతడు కష్టపడాలి, చెమటోర్చాలి, గాయాలు పొందాలి, దెబ్బలు పొందాలి, ఎన్నో అనుభవించాలి. అయినా అతనికి ఘనత రాదు. అంటే ఇది ఒక మరుగైనటువంటి అనుభవం. హల్లెలూయా. అన్నిటికీ ఉండాలి, ఘనత మాత్రం నీకు రాదు. అన్నింటికి నువ్వు ఉండాలి, అన్నీ నువ్వు చెయ్యాలి, అన్ని పాత్రలో నువ్వు పోషించాలి. నువ్వు లేకపోతే ఏదీ లేదు, నీకు ఘనత లేదు. వద్దన్నాడా? యజమానుడైనటువంటి తండ్రి అప్పగించినటువంటి పని నమ్మకంగా చేశాడు. కర్రవి మంటివి పనికొచ్చినప్పుడు వాడుకొని పక్కన ఎడతాం, బీరువాలు ఎడతామా? పనికొచ్చినప్పుడు వాడుకొని మరుగ్గా పెడతాం, ఎదురుగుండా పెడతామా? ఇప్పుడు బారాకును దేవుడు ఏం చేస్తున్నాడు? బారాకు, నువ్వు నాకు పనికొచ్చావు, నేను వాడుకుంటాను, ముందెట్టను. హలో, షోకేసులో బొమ్మలా పెట్టను నిన్ను. ఎక్కడ పెడతావు మహాప్రభు? సీప్రిసి ఎట్లా మూలన పెడతాను, బూజుకర్రలాగా ఒక ప్లేస్లో పెడతాను. వద్దు మహాప్రభు, నాకు వద్దు మహాప్రభు. ఇదేంటి అన్నాడా? నా ప్రయాసకు తగిన ఫలమేది అన్నాడా? అందుకే గడిచిన వారం ఏం ధ్యానం చేసుకున్నాం? మరుగై ఉన్నటువంటి అనుభవాలు. కానీ దేవుని దృష్టిలో గనుడా కాదా? చాలా గనుడు. అతను లేకపోతే ఏమీ లేదు. యుద్ధం చేసింది అతను, అతనితో ఉన్న 10,000 మంది.
10,000 మంది పాత్ర కానీ బారాకు పాత్రకు కానీ ఘనత ఇస్తానని చెప్పాడు దేవుడు. కానీ వాళ్ళే లేకపోతే సిస్సేరా పక్కకు తప్పుకున్నాడు. సిస్సేరా యొక్క 900 ఇనుప రథాల మీద ఉన్నటువంటి తన రాజ్యానికి సంబంధించిన సైన్యము, తన రాజ్యానికి సంబంధించిన యుద్ధము చేస్తున్నటువంటి సైన్యముతో పోరాడి విజయం సంపాదించింది ఎవరు అంటే 10,000 మంది ప్లస్ బారాకు. బారాకు హయాములో ఉన్నటువంటి ఈ 10,000 మంది ప్లస్ బారాకు యొక్క నాయకత్వం, వీళ్ళందరినీ దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుడు సహాయం చేశాడు. దేవుడు వాడుకున్నాడా లేదా? వాడుకున్నాడు. వదిలేశాడా? ఘనహీనమైనవని ఘనహీనమైన స్థితిలో పెట్టాడా లేదా? ఘనతనివ్వలే. వాడబడ్డారా లేదా? వాడుకున్నారా లేదా? శనిగారా, గునిగారా? నేను లేకపోతే ఏమీ లేదు అన్నాడా బారాకు? మొట్టమొదటే బారాకు నీకు విజయం కలగదు ఈ ప్రయాణం వల్ల అంటే, విజయం కలగకపోతే ఇంకెందుకు? కొంతమంది ఉంటే మేము ఎత్తబడాలి. ఎత్తబడ్డ పైకి అనుకోకండి, ఏదో పరలోక రాజ్యానికి ఎత్తబడే గుంపు ఇది కాదు. పైకి ఎత్తబడాలి. మేము ఏదన్నా చేసామంటే అందరూ చూడాలి. ఏదన్నా చేసామంటే సాలువ కప్పాలి. ఏదన్నా చేసామంటే పేరు ఎత్తాలి ఎత్తాలి ఎత్తాలి. అస్సలు మరుగ్గా ఉండకూడదు. మరి బారాకి ముందే చెప్పేశాడు ఘనత వస్తుంది అనుకుంటున్నావేమో, ఘనత రాదు. అలాగని ప్రయాస తగ్గిందా? శ్రమ తగ్గిందా? తను ఎంత ప్రయాస, ఎంత వేదన, ఎంత కష్టం, ఎంత చెమట ఓర్పు అయినా కానీ తను ఏం చూశాడో తెలుసా? యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నేను ఉంటే చాలు. ఎందుకు అతనికి అన్వాంటెడ్ ఆలోచనలు రాలేదు? జాగ్రత్తగా వినండి. ఎందుకు అతనికి అన్వాంటెడ్ పనికి మాలిన ఆలోచనలు రాలేదు? ఎందుకు అతనికి వేరే వేరే తలంపులు రాలేదు? ఎందుకు అతను అంత విధేయత, అంత మరుగైనటువంటి స్థితిలో ఉన్నాడు? ఘనత రాకపోయినా, మెప్పు రాకపోయినా, ఎవరు గణపరచకపోయినా, ఎవరి దృష్టిలో పడగకపోయినా తన పాత్రలో తాను ఎందుకున్నాడో తెలుసా? తనను తాను పవిత్రపరుచుకునినందున, దేవుని ద్వారా పరిశుద్ధపరచబడినందున, పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క స్వభావము ధరించుకున్నందున యజమానుడు అనబడే దేవుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా సిద్ధపడితే, ఆ దేవుడు బారాకును ఆ 10,000 మందిని ఏ పాత్రగా? ఘనహీనమైన పాత్రలుగా వాడుకుంటాను. అయ్యి వాడబడ్డాయి లేదా? చీపిరి చేట వాడబడిందా లేదా? బూజుకర్ర వాడబడిందా లేదా? అవి లేకపోతే రాజుగారి ఇల్లుకు గుర్తింపు ఉందా? లేదు. కానీ అవి ఎక్కడున్నాయి? ఘనహీనంగా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? ఘనత రాదు, మరుగై ఉంటారు. అంటే స్టోర్ రూమ్లో నీ పని అయిపోయాక ఏం చేస్తాం? స్టోర్ రూమ్లో మరుగైపోతాం. ఎప్పుడు తెస్తాం మళ్ళీ? బారాకు 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 యుద్ధం వచ్చినప్పుడు తెస్తాను. నిన్న ఈ రోజుల్లో మాట్లాడుకున్నట్టు పని వస్తేనే మేము, మా పని వస్తేనే మేము, మా అవసరం వస్తేనే మేము, అవసరం వస్తే పెరుగుతారు, అవసరం లేక. ఇది దేవుని స్వభావమా కాదా? చెప్పండి. ఈ రోజుల్లో వాక్య జ్ఞానం లేదు. ఈ రోజుల పవిత్రత, పరిశుద్ధత లేదు సంఘాల్లో. అందుకే ఏకలు తోకలు వరుస్తున్నాయి అన్నమాట. ఈ ఏకలు తోకలు కత్తిరించడానికి, ఏకలు తోకలు కత్తిరించడానికి సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు, ఆత్మల వివేచనతో రహస్యమందు చూచున్న దేవుడు ఉపదేశాలు ఇచ్చి కత్తిరింటున్నాడు అనమాట. లేకపోతే ఉపదేశం అక్కర్లేదు కదా. చూడండి, జాగ్రత్తగా వినండి. కొంతమంది అలాగే అనుకుంటారు, అవసరానికే మమ్మల్ని వాడుకుంటారు, అవసరం వస్తేనే మమ్మల్ని పిలుస్తారు, అనవసరం అయితే మమ్మల్ని అస్సలు చూడరు, మూసి చూడరు, మా ముక్కు చూడరు, మా వాసన చూడరు. దేవుడు ఏం చేస్తున్నాడు మరి? యుద్ధం వస్తే బారాకు నువ్వు అవసరం అవుతావు అంతవరకు స్టోర్ రూమ్లో తాళం వేసి చెప్తావు నిన్ను. అంతవరకు సరుక్కుని కొరుక్కుని ఉండడు బారాకు. అతని పని వచ్చేంత వరకు పవిత్రుడై పరిశుద్ధుడై తన పాత్రను పోషించుకుంటాడు. తన పాత్రను ఎందుకు తిమోతితో అంటున్నాడు పౌలు, తిమోతి
వెండి పాత్ర, బంగారు పాత్ర, కర్ర పాత్ర, లేకపోతే మట్టి పాత్ర వద్దు, చేరద్దయ్యా. నువ్వు పవిత్రతతో ఉండు, పరిశుద్ధపరచబడు. యజమానుడికి తెలుసు నేను ఎలా వాడుకోవాలో. నువ్వు పరిశుద్ధుడు అయితే నీళ్ళు అన్వాంటెడ్ ఏముండవు. అన్వాంటెడ్ ఏమీ లేకపోతే ఘనహీనమైన పాత్రగా కూడా నువ్వు వాడబడతావు. అది దేవుడి దృష్టికి ఘనమైన పాత్ర. హల్లెలూయా. మనుష్యుల దృష్టిలో కనపరచబడాలా, దేవుడి దృష్టిలో కనపరచబడాలా? దేవుడి దృష్టిలో కనపరచబడాలి. మనిషి ఇస్తాడా నీకు ఫలం? దేవుడిస్తాడా? అందుకే దేవుడేమన్నాడు, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడతాడు, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడతాడు. నన్ను గనపరచువాడు నేను గనపరుస్తాడు, తృణీకరించేవాడు తృణీకారం పొందుతాడు. ఇప్పుడు బారాకు తను తాను హెచ్చించుకున్నాడా, తగ్గించుకున్నాడా? తన్ను తాను గనపరుచుకున్నాడా, దేవుని గనపరిచాడా? దేవుణ్ణి గనపరిచాడు. దేవుణ్ణి గనపరిచాడంటే అర్థం ఏంటంటే, అర్హుడై పరిశుద్ధుడై ఘనహీనమైన పాత్రగా శిరము వంచి విధేయత చూపినందున దేవుణ్ణి ఘనపరిచిన పాత్ర అయింది. అది దేవుని దృష్టిలో ఘనత నిమిత్తమైన పాత్రగా ఇది నాన్న నీకు నాకు మాదిరిగా నిలబడ్డాడు బారాకు. మాదిరిగా నిలబడ్డాడు బారాకు. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు దేవునికి కావాలి. ఇలాంటి వాళ్ళు దేవుని సేవకు కావాలి. ఇలాంటి వాళ్ళు పరిచర్యకు కావాలి. అన్వాంటెడ్ ఏమి ఉండదు. నోరు ఉపయోగించరు వీళ్ళు. ఆడితో చెప్దామా, వీడితో చెప్దామా, నన్ను ఎలా చేశారు అని ఇంత చెప్దామా, అయ్యి బాబా నా హృదయం పొంగి పొర్లిపోతుంది, బాధ వేదన, నన్ను అప్పుడు అలా చూశారు ఇప్పుడు ఎలా చూశారు అని చెప్దామా? ఏ బాధ ఉండదు వీళ్ళకి. బూజు బూజు దులిపేశాక ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. మళ్ళీ తన పని వచ్చేంత వరకు మరుగుగా ఉంటుంది. కానీ దేవుడికి తెలుసు దాని పని ఎప్పుడు ఉంటుందో, దాన్ని ఎప్పుడు దేవుడు వాడుకోవాలో, అది ఎప్పుడు వాడబడాలో అప్పుడు కార్యం సఫలం అవుతుందని దేవునికి తెలుసు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు బారాకు ఘనహీనమైన పాత్ర అంటే ఒక సీపిరు చాట్ టైప్ పని అయ్యింది, పక్కన పెట్టాడు దేవుడు. అన్వాంటెడ్ ఏమి మనం చూడం. ఈ రోజున దేవుడు అలాంటి వారిని కోరుకుంటున్నారు. ఆ 10,000 మందిని కూడా చూడం. ఎవరికి వచ్చిందంట ఘనత? యాయేలుకు వచ్చింది ఘనత. యాయేలుని ఎందుకు గనపరచాలనుకున్నాడు దేవుడు? వీధుల్లోనంట రాజవీధులన్నీ కూడా బోసిపోయాయి. న్యాయాధిపతుల గ్రంథానికి వస్తే 5వ అధ్యాయం 6వ వచనం. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 6వ వచనం. అనాతు కుమారుడైన షంఘరు దినాలలో, యాయేలు దినాలలో రాజమార్గములు ఎడారులాయెను. అంటే వీధులన్నీ ఏమయ్యాయి? ఎడారులు. ఎవరైనా కనబడతారండి మనకి? ఇసుక కనబడుద్ది అంతే. అంటే ఎవరు కనబడలే, అంత భయంకరమైన పరిస్థితి. మరి ఈమె ఒక ప్రవక్త కాదు, ఒక నాయకురాలు కాదు, ఒక సేవకురాలు కాదు, ఒక రాజవంశానికి చెందింది కాదు, ఒక సైనికురాలు కాదు, ఏమీ లేవు ఈమెలో. కానీ దేవుడు ఈమెకి ఎందుకు ఇచ్చుంటాడు ఘనత? ఏమీ లేవు ఈమెలో. ఎందుకు ఇచ్చాడు ఘనత తెలుసా? ఈమె దేవుని సన్నిధిలో దేవుని ఆత్మచేత పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడినటువంటి అనుభవం మాత్రమే. హల్లెలూయా. పరిశుద్ధత, పవిత్రత గుడారాల్లో నివసించేదే. ఈమెకి ఏ అధికారం లేదు, ఆత్మ సంబంధమైన కృపావారాలు లేవు, ఆత్మ సంబంధంగా హెచ్చైనటువంటి ఘనమైన అనుభవం లేదు, ఘనమైన పాత్ర కాదు. కానీ ఈమె రాజమార్గాలను ఎడారులైపోయాయి అయ్యో అని విలపించేటువంటి అనుభవంలో, రహస్యంగా మరుగైనటువంటి అనుభవాల్లో ఉంది. రహస్యంగా ఆమెకి ఏమీ లేవు. సైనికురాలు కాదు, యుద్ధంలో సైన్యంలో నిలబడి యుద్ధం చేయడానికి. ఈమెకు ఏమీ లేదు, ఏ ఆధిక్యత లేదు, ఏ గుర్తింపు లేదు. ఈమె ఎవరంటే గుడారాల్లో ఇంట్లో నివసించే మీలాంటి ఒక స్త్రీ. అలాంటి స్త్రీ దేవుని పాదాల మీద పడి తన్ను తాను పవిత్రపరుచుకుంటే పరిశుద్ధపరచబడినదై యజమానుడైన దేవుడు వాడుకోవడానికి ప్రతి సత్క్రియలో అర్హమైన పాత్రగా నిలబడింది. ఈ అర్హమైన పాత్రను దేవుడు ఘనత నిమిత్తమైన పాత్రగా నిలబెట్టాడు, వాడుకున్నాడు. ఈమె వాడబడాలని అనుకుందా? అందులో చేరాలి, ఇందులో చేరాలని అనుకుందా? రహస్యంగా ఏం చేసింది? పరిశుద్ధతను కాపాడుకుంటూ బతికింది. అది చూసినటువంటి దేవుడు ఈమెను ఘనత నిమిత్తమైన పాత్రగా మనుష్యుల మధ్యలో, నీ మధ్యలో
నా మధ్యలో చేశాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఇప్పుడు బారాకుకి ఏముంది? యుద్ధం చేయగలిగేటువంటి సామర్థ్యం ఉంది. అతనికి ఘనత లేదని దేవుడు చెప్పినా మనం ఇప్పటి వరకు ధ్యానం చేసుకున్న మరుగైనటువంటి స్థితిలో దేవుడు పాత్రగా వాడబడ్డాడు. ఇక్కడ ఈమెకుంది ఏమీ లేదు. జాగ్రత్తగా గమనించండి, ఏమీ లేదు. కానీ ఏముంది? పరిశుద్ధత ఉంది, పవిత్రత ఉంది. పరిశుద్ధత ఉంటే దేవుడు ఏం చేస్తాడు? అర్హమైనటువంటి పాత్రగా వాడుకుంటాడు. ఆయన ఇష్టం. నువ్వు చేరకో, నేను చేరుస్తానన్నాడు. నువ్వు చేరకో, నేను చేరుస్తానన్నాడు. ఈమెనేం చేశాడు? తీసుకెళ్ళి ఘనత నిమిత్తమైన పాత్రగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, అలా చేయాలి మనకొద్దు. మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి పరిశుద్ధతను కాపాడుకుంటే మనలో దేవుని ఆత్మ ఉంటుంది. ఈ దేవుని ఆత్మే మనల్ని నడిపిస్తుంది. దైవజనుల ఉపదేశము ద్వారా ఆయన నడిపిస్తుంది, ఒక దర్శనము ద్వారా ఆయన నడిపిస్తుంది, ఒక ప్రత్యక్షత ద్వారా ఆయన నడిపిస్తుంది, ఒక స్వరం వినిపించనా నడిపిస్తుంది, ఒక తలంపిచ్చనా నడిపిస్తుంది, ఒక ప్రేరణ ఇచ్చనా నడిపిస్తుంది. నీవు పరిశుద్ధపరచబడిన అనుభవంలో ఉంటే నీవు అర్హురాలువు. ఎందుకు? ప్రతి సత్కార్యములో వాడబడడానికి నీవు అర్హురాలువు. దేవుడు వాడుకునే ప్రతి పని లేదా సత్క్రియే, సత్కార్యమే. అంటే మంచి కార్యమే కానీ చెడ కార్యం కాదు. అది చీపిరి చేటతో తుడిసేదైనా మంచి కార్యమే. దేవుడు చెడ్డ కార్యాలు చేస్తాడా? మంచి కార్యాలు చేస్తాడా? ఇప్పుడు దేవుడు ఎదుట నువ్వు పవిత్రంగా ఉన్నావు అనుకో నీకు అర్హత వస్తుంది. నీకు అర్హత వచ్చిందనుకో దేవుని దృష్టి నీ మీద పడద్ది. ఏమని పడద్దంటే, ప్రతి సత్కార్యములో కూడా నేను ఈమెను వాడుకుంటాను. సత్క్రియ, సత్కార్యం, ఆయన చేసే ప్రతి పని కూడా మంచి పనే. ఆ మంచి పనిలో రాజుగారి ఇంట్లో చీపిరి చేట ఉంది. అవి చెడ్డయా, చెడిపోయినాయనా? చీపిరి చేటతో తుడిసేటువంటి వాళ్ళు చెడిపోయిన వాళ్ళ, చెడ్డోళ్ళ? కానీ మనుషుల దృష్టిలో వాళ్ళు ఎవరు? ఘనహీనులు. కానీ వాళ్ళ లేకపోతే ఏమీ లేదు. అది దేవుడి దృష్టిలో ఘనం. ఇప్పుడు మనం పాయింట్స్ ఏం అర్థం చేసుకోవాలంటే, నిన్ను దేవుడు ఏ స్థితిలో నిలబెట్టినా దేవునికి స్తోత్రం, నీకు ఏ పని అప్పగించినా దేవునికి స్తోత్రం. అది ఘనహీనమైన పనైనా ఘనమైన పనైనా దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు యథార్థంగా చేసావంటే నీవు ఘనత నిమిత్తమైన పాత్రవే కానీ ఘనహీనమైన పాత్రవు కావు. అంటే నీకు జీవితంలో పరిశుద్ధత ఎప్పుడైతే నీ మీద ఎనుబడి చేస్తుందో పనికి మాలిన తీగలంటూ నీలో ఉండవు. పనికి మాలిన తీగలు ఎప్పుడైతే ఉండవో నిన్ను ఘనహీనమైన స్థితిలో దేవుడు పెట్టి వాడుకున్నా నువ్వు పనికి మాలిన రీతిగా ఆలోచించవు. పరమ తండ్రి అనబడేటువంటి ఆ దేవాది దేవుడు నీకిచ్చినటువంటి పనిని నువ్వు నిర్దోషంగా, నమ్మకంగా, యథార్థంగా, నా దేవుని ఎదుట నేను యథార్థతను కలిగి ఉంటాని ఏ పరిస్థితిలో ఉన్నా నీవు ఆ పనిని బట్టి దేవుణ్ణి గనపరుస్తావు. నీ పనిని బట్టి నువ్వు అతిశయిస్తావు. యజమానుడు ఇచ్చేటువంటి ఆ ఫలము కొరకు నువ్వు ఎదురు చూస్తావు. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. మరి ఈమెకి ఎందుకు ఘనత ఇచ్చావు? బారాకు అనొచ్చుగా, నేనెంత ప్రయాసపడి నేను ఎలా చేస్తే గుడారాల్లో పనికి మాలినదిగా, ఏమాత్రము కూడా అధికారం లేదు, ఏమాత్రము కూడా సామర్థ్యం లేదు, ఆవిడికి వెళ్ళి ఇచ్చావు అంటే దేవుడు ఏమంటాడు? నా ఇష్టం. ఎవరిష్టం? వాళ్ళని చూసి నువ్వు కళ్ళు గుట్టుకోకు, వాళ్ళని చూసి నువ్వు కళ్ళల్లో నిప్పులు వేసుకోకు. అంటే ఏంటి? నువ్వు చీపురుతో తుడిసి సేటతో ఎత్తి బాత్రూముల్లో పరిచయం చేస్తుంటే సీలింగ్ ఫ్యాన్ పెట్టుకుని చక్కగా కొయిర్లో ఉండడానికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వాళ్ళతో పాటలు పాడుతున్నారు వాళ్ళు అని కళ్ళల్లో నిప్పులు వేసుకో. నీకు ఏది ఇచ్చాడో దేవుడు దాన్ని బట్టి సంతోషించు, దాన్ని బట్టి అతిశయించు, దాన్ని బట్టి హర్షించు, దీనత్వాన్ని కనిపరుచు, తగ్గింపుతో ఉండు. అనుకూలతలోనే కాదు, ప్రతికూలతలో కూడా. అది దేవుడు చెప్తుంటా. ఎవరన్నానే తుడుతా ఉన్నప్పుడు ప్రతికూలత అంటే ఏంటో చెప్తున్నా. ఎవరన్నా తుడుతున్నప్పుడు మన దోస్తులు ఎవరన్నా వచ్చారని మన సిక్కదా చీపిరి చెట్ట అలా గిరట్టి, ఎలాగా చీపిరి చెట్ట అలా గిరట్టి సెట్ చేసుకుని అనుకుని ఎక్కడికి బాగున్నావా? చీపిరి చెట్ట ఎందుకు పాడేసావమ్మా నువ్వు? సిగ్గేస్తుందా? ఎవరు పెట్టారు నిన్న పనిలో? ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు?
ఎవరిని గణపరచడం అంటే ఏంటి? ఆయన పెట్టిన పనిని విధేయతతో చేయడమే, ఎన్ని పరిస్థితులు వచ్చినా. నువ్వు గణపరుస్తున్నావు, అప్పుడు నువ్వు పక్కన పాడేసావంటే దేవుడిని ఏం చేసావు అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధత నీలో లేదు, అంటే అన్వాంటెడ్ నీలో ఉంది, దాన్ని తెచ్చుకోలేకపోతున్నావు. తెంచుకోలేక సీపురి చేటని ఏం చేసావు? పాడేసావు. ప్రెస్టీజ్కి భంగం. డిగ్నిటీ డిగ్నిటీ మెయింటెనెన్స్ అనమాట. ఇది మెయింటైన్ చేస్తూ ఉంటారు డిగ్నిటీని. ఏమండి, రాజే దావీదు కర్ణభూషణాలు, కంఠహారాలు, హారాలు, చేతుల నిండా ఉంగరాలు, మెడ తిరగనటువంటి బంగారం గొలుసులు, జనాలందరికీ నాయకుడు, రాజు. అలా ఆశీర్వదిస్తే చాలు. ఆరాధించండి, కొట్టండి డప్పులు అంటే చాలు. అలాంటిదంటే ఈయన మొత్తం అంతా తీసేసి నార్మల్ వస్త్రాలు ధరించుకుని వాళ్ళందరికంటే గట్టిగా ఆటాడేస్తే ఈవిడ బాధ వచ్చేసింది. ఆయన ఎవరిని చూడలేదే. ఆయన ఎవరిని చూశాడు? నా దేవుణ్ణి నేను చూస్తా. నేను ఒకప్పుడు ఘనహీనమైనోడిని, ఆయనకి ఇష్టమైంది ఘనమైన పాత్రగా నేను నిలబెట్టాడు. ఇప్పుడు కూడా నా ఘనతను పక్కన పెట్టి ఘనతనిచ్చిన నా దేవుని ఎదుట ఘనహీనంగా ఆటాడతా. భార్యకి తేడా కొట్టింది. భార్యకి తేడా కొడతామో బాబా, ఎందుకు వచ్చిందని తుంచేసుకున్నాడా? మనం తుంచుకోవలసింది దేవునికి విరోధమైన వాటిని, కానీ ఈ రోజున దేవునికి అనుకూలమైన వాటిని తుంచేసుకుంటున్నారు అజ్ఞానులు. పరిశుద్ధతను కోల్పోతున్నారు, దేవుణ్ణి గణపరచలేని స్థితిలో నిలబెడిపోతున్నారు. తన్ను గణపరచు వాడిని మాత్రం గణపరుస్తాడు, తృణీకరించు వారిని తృణీకారం చేస్తాడు, త్రోసేస్తాడు. వాక్యం మనం చెప్పుకోవడానికి కాదండి, వాక్యం మనం అన్వయించుకోవడానికి. ఈ రోజులు ఎంత డిగ్నిటీయో. ఏదో వృద్ధాప్యంలో దైవ సేవకులు నిలబడలేక ప్రార్థన చేస్తారండి. రమ్మంటేనంట అందరూ వెళ్ళారంట ప్రార్థన చేయించుకోవడానికి. ఒక ఆవిడకి చాలా డిగ్నిటీ అంట. ఆయన ప్రార్థన చేస్తే చాలా కృపావారాలు ఉన్నాయంట. పాపం ఆయనకి బ్యాగ్ ఇస్తారు, నడవలేకపోతున్నారు. అందరూ ప్రార్థన చేయించుకుంటున్నారు. పాస్టర్ గారు అన్నీ కనిపెడతారు, అన్నీ కనిపెడుతున్నారంట. ఒక ఆవిడ మాత్రం ప్రార్థన చేయించుకోలేదు. ఎందుకు? అతని దగ్గర నేను మోకాళ్ళు ఎత్తబెట్టి. అవును, ఏమండి, అతని దగ్గర నేను మోకాళ్ళు ఎత్తబెట్టి. నీ తోడుకోళ్ళు ఆవిడ చెప్పు, నీ తోడుకోళ్ళు అయితే పోనీ నువ్వు వద్దులే అంత దిగజారు. నువ్వేం కోల్పోయావు? అంటే ఈ రోజుల్లో డిగ్నిటీ అయినా ఉంచుకోవాలనుకుంటున్నారు, కానీ దేవుని ఆశీర్వాదాలు తుడుచుకోవాలనుకుంటున్నారు. ఏమండి, దేవుని వాక్యం అక్షర సత్యం అండి. నీ డిగ్నిటీ బయట కనబడిపోద్ది, కనబడదని అనుకోకో, కవర్ చేసుకోకో, తప్పకుండా కనబడిపోద్ది. కొంతమందికి లోపల ఉన్నాయి ఇంకా సత్తే వాళ్ళు, అయ్యి బాబా వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, వీళ్ళు ఏమన్నా అనుకుంటారు అని కూడా చెయ్యరు. అంటే వాళ్ళు ఎంత డిగ్నిటీ అంటే ఈడిస్తే అంత ఏముండదు వాళ్ళ దగ్గర. ఏమండి, వెనకాల రూపాయి ఉండదు, ఏముండదంట, ఈడిస్తే అంత రూపాయి ఉండదంటే వెనకాల నా పైసా అక్కర ఉండదంట వాళ్ళ అక్కర. ఇలాంటి వాళ్ళకి దేవుడు బిడ్డలు ఇలాగ ఉండాలని చెప్తున్నా. టైం వచ్చిందంటే దేవుడిని పక్కన పెట్టేస్తాం, కానీ మేము మా డిగ్నిటీని మాత్రం పక్కన పెట్టాం. ఎందుకు వచ్చిన బోర్డు డిగ్నిటీ నీకు? గొప్పోడండి దావీదు, డిగ్నిటీని పక్కన పెట్టి ఏం చేశాడు? దేవుడిని ఆరాధించాడు. ఈ రోజున ఆరాధించమని వస్తే డిగ్నిటీ. కొంతమంది ఆరాధించండి, మంచిగా ఆరాధించండి, చేతులు ఎత్తండి అంటే చేతులు లేగవు. నిజంగా చేతులు దేవుడు అలాగ ఉంచేస్తే అప్పుడు లెగుతాయేమో చేతులు. ఎంతసేపు ఎత్తుతావు నువ్వు చేతులు? నేను బలహీనరాలనే, నువ్వు బలహీనుడివే, నువ్వు బలహీనరాలువే. దావీదంతటోడే ఒంటి మీద ఉన్న రాజవస్త్రాలు తీసేసి సాదాసీద వస్త్రాలు ధరించుకుని ప్రజలందరినీ ఏలేటువంటి రారాజు ప్రజల మధ్యలో నాట్యం ఆడాడండి. భార్యకు నీచుడైపోయాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీ దృష్టికి నేను నీచుడిని అయిపోయినా పర్లేదు, నీ తండ్రిని పక్కన పెట్టి నాకు సింహాసనం ఇచ్చిన నా దేవుని ఎదుట నేను ఆటాడి తినే అన్నాడు. ఇలాంటివి తెలుసుకుని మనం ఏం తెచ్చుకోవాలంట? రోషం తెచ్చుకోవాలంట. వాళ్ళు చూస్తున్నారా, వీళ్ళు చూస్తున్నారా, ప్రార్థనకి వెళ్తున్నాం, మా వాళ్ళు చూస్తారేమో, బైబిల్ పక్కనెట్టే. నా ఫ్రెండ్ డెంటిస్ట్, రాయవరం, నా ఫ్రెండ్, వింటే వినేవ్వండి, ప్రాణ స్నేహితురాలు నీరజ, చాలా తెలివితేటలు కలిగింది చిన్నప్పటి నుంచి. అన్యురాలు, 2 పిల్లలు, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక తమ్ముడు ఆమెకి. ఆమె చాలా క్లెవరు, చిన్నప్పటి నుంచి క్లెవరే.
దేవుడు అంటే ఏంటో తెలియదు. పెళ్ళయిన తర్వాత మొత్తానికి దేవుణ్ణి తెలుసుకుంది. హల్లెలూయా. ఆమె డెంటిస్ట్గా హాస్పిటల్ పెట్టుకుని మంచి పొజిషన్లో ఉన్నారు ఆమె ఇప్పుడు. అయితే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి ఆవిడకి. బైబిల్ పట్టుకుని వెళ్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారు, మా ఊళ్ళో చూసని కవర్లో పెట్టుకుని బైబిల్ ఎవరికి కనబడకుండా హ్యాండ్ బ్యాగ్లో తోసేసి డెంటిస్ట్ లాగా వెళ్ళి చర్చిలో కూర్చుని ఉపవాస ప్రార్థనలు, ఆదివారం ఆరాధనలు అన్నీ చేసుకుని వచ్చేసిందంట. ఆమెకు ఒక ఫీల్ అంట, చేతితో పట్టుకెళ్తే పద్ధతి కాదన్నట్టుగా. ఒకరోజు ఆమెకు కళ వచ్చిందంట. ఆ కళలో చాలా తెలివిందని అందుకే చెప్పాను, క్లెవరు. ఆ కళలో దేవుడు ఏం చూపిస్తున్నాడంట, చర్చికి వెళ్దామంటే చర్చికి వెళ్ళంట. అక్కడ వరకు బైబిల్ పట్టుకుని ఎవరన్నా చూస్తారని బైబిల్ బ్యాగులు ఎట్టుకుని వెళ్తున్నట్టుగా దేవుడు చూపించాడంట. క్లెవర్ కదా. మరుక్షణం ఏం చేసిందో తెలుసా, తను దేవుని పాదాల మీద పడి నా జ్ఞాన దశను బయలుపరిచిన ప్రభువానికి స్తోత్రం. ఈ రోజుకి కాదయ్యా, ఏ రోజుకి కూడా నీ సాక్షిగా నిలబడతా. నేను డెంటిస్ట్ని హాస్పిటల్ మూసేసన్నా నీ సేవ చేస్తా. మా పాస్టర్మ గారితో కలిసి ఎక్కడ పడితే అక్కడ ఆమెకి కుడిభుజంగా నిలబడతా ప్రభువా. చూసావా ఆమెకి ఇచ్చిన దర్శనం. ఆమె ఏ పాత్రగా దేవుడు పరలోకాలు ఉద్దేశించి ఆ పాత్రలు నిలబెట్టేసింది ఆ అమ్మాయిని. ఇప్పుడు డెంటిస్టే కానీ ఆవిడ అప్పుడప్పుడు ఉంటారు అక్కడ. ఎక్కడ? హాస్పిటల్. తను అంటుంది, ఏం లేదే, ఒక తీర్మానం తీసుకున్నాను నేను. మా పాస్టర్మ కారు ఉంది కదా నాకు, మా పాస్టర్మ గారు ఎక్కడికి వెళ్ళినా నా కారులో దింపుతానని ఆవిడతో చెప్పేశాను. ఆవిడ వెళ్ళని రోజు అంటే ఉండదు కదా, ఆవిడ పని అయ్యాక నా పని చూసుకుంటాను. సమర్పణ అంటే దేవుడు ఒక పాత్రగా ఆమెను వాడుకుంటున్నాడు. ఆ పాత్రలో ఆమె ప్రతికూలతలో కూడా వాడబడుతుంది. అది హల్లెలూయా. అందుకని మనం చీపురులు చేటలు పట్టుకుని చేస్తున్నప్పుడు, దులుపుతున్నప్పుడు, దేవుడు చేస్తున్నప్పుడు అతిశయంగా ఫీల్ అవుదాలి. అతిశయం. వాళ్ళు ఏమనుకోవాలో తెలుసా చూసినోళ్ళు, ఇంత పెద్ద పెద్దోళ్ళు, రైతులు, భూస్వాములు, వాళ్ళ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి అంత తగ్గింపుతో పైనుంచి కిందకే కడిగేస్తారా. ఒక్కో రోజు 2 రోజులు చూడు ఎంత బాగా చేసుకుంటారు వాళ్ళు. ఎక్కడ చెప్పుకుంటారు వాళ్ళు? ఎక్కడ పడితే అక్కడ చెప్పుకుంటారు. ఓకే, రేపొద్దున వాళ్ళ దేవుడు పట్టుకుంటాడు. మా నీరజమ్మను పట్టుకున్నాడా? పట్టుకున్నాక ఇది వాళ్ళని ఎక్కడికి దారి తీస్తుంది చెప్పాలి, తొందరగా టైం అయిపోతుందమ్మా. ఎక్కడికి దారి తీస్తుంది? మీకంటే ముందు వాళ్ళు మొదటి వాళ్ళు అయిపోతారు. హల్లెలూయా. అంతేగాని ఎవరన్నా చూస్తారేమో, సీఫ్రీ చేటలు పాడేద్దాం, డిగ్నిఫైడ్గా నిలబడదాం అన్నావనుకో, నువ్వు ఎవరికి మాదిరి చూపిస్తున్నావు? నువ్వు చేసేది ఎవరికే? నన్ను గనపరుచు అని నేను గనపరుస్తా. నువ్వు ఫీల్ అవుతున్నావంటే నువ్వు దేవుడు గనపరుస్తున్నావా? అసలు నువ్వు ఫీల్ అవుతున్నావంటే నువ్వు తగ్గించుకుంటున్నావా? అసలు దేవుడు ఎవరిని హెచ్చిస్తాడో? తన్ను తాను తగ్గించుకున్నవాణ్ణి. అసలు దేవుడు ఎవరిని గనపరుస్తాడు? తన్ను తాను తగ్గించుకున్న వాణ్ణి, దేవుణ్ణి గనపరిచిన వాణ్ణి. దేవుని వాక్యానికి విరోధముగా నీ జీవితంలో ఏదైనా జరుగుతుందా? ఒకటి చెప్పు. ఇప్పుడు నువ్వు గనపరచట్లేదంటే నీ జీవితంలో ఘనతను నువ్వు ఆశించొచ్చా? నువ్వు దేవుణ్ణి గనపరచట్లేదంటే నువ్వు ఘనతను ఆశించుకో. నువ్వు దేవుని ఎదుట తగ్గించుకోవట్లేదంటే నువ్వు హెచ్చును ఆశించుకో. ఇది దేవుని యొక్క వాక్యసేమ. హల్లెలూయా. ఎప్పటికైనా తగ్గించుకుంటూ ఉండు, దేవుడు హెచ్చిస్తాడు. కొన్ని సందర్భాల్లో ఘనహీనులం అయిపోతామండి మేము. కొన్ని సందర్భాల్లో ఘనపరచబడతాం. ఘనపరచబడుతున్నప్పుడు ఓహో అను, ఘనహీనులుగా ఉన్నప్పుడు ఏహే అను. అన్ని సందర్భాల్లో దేవునికి స్తోత్రం. కొంతమంది స్టేజ్ మీద కూర్చోబెట్టి సాల్వాలు కప్పుతారండి మాకు. కొంతమంది స్టేజీలు దిగేయండి అంటారు. అంటే స్టేజ్ని మేము ఎక్కేసాం అనుకోకండి, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు రమ్మంటారు. అలాంటప్పుడు మేము మాకు ఎలా కట్టేసుకొని హృదయం అంతా అనం. దేవుని కనుసైగల్లో ఉన్నాం. ఈ రోజున ఈ అనుభవం రేపటి మా అత్యద్భుతమైనటువంటి అనుభవానికి దారితీస్తుంది. ఈ రోజున మా తగ్గింపు రేపటి హెచ్చింపుకు దారితీస్తుంది. ఈ రోజున దేవుణ్ణి ఘనపరిచంగానే దేవుణ్ణి నిందించలేదే. దేవుణ్ణి ఘనపరిచిన ఈ స్థితి మమ్మును ఘనత నిమిత్తమైన పాత్రగా నిలబడ్డానికి ఆస్కారం అవుతుంది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాం కాబట్టి. పైకి మాత్రమే కాదు, నమ్మి ప్రకటిస్తున్నాం. లేకపోతే ఏమనుకుంటాం మేము, అవన్నీ అనుభవాలలాగా
చెప్పుకోవడానికి మాత్రం, ఎందుకంటే మీకు అనుభవం జరగడానికి. ఇలా ఉండాలి, మాదిరిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, విధేయతగా ఉండాలి, లోబడాలి, తగ్గించుకోవాలి, దేవుణ్ణి మాత్రమే గనపరచాలి. మనకి దేవుడు తప్ప ఎవ్వడ అతీతుడు కాదండి. నీ చుట్టాలు, నీ పట్టాలు, నీ ఇరుగోళ్ళు, నీ పొరుగోళ్ళు, లేకపోతే నేను గొప్పగా ఫీల్ అయిపోతున్న వాళ్ళెవ్వరు అతీతులు కాదు నీ దేవుని కంటే. నీ దేవుని కొరకు నిలబడు, నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. నువ్వు చేరకో. నువ్వు ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలంటే నువ్వు అందులో ఉండాలి, ఇందులో ఉండాలి, ఇందులో ఉండకూడదు, ఇందులో ఉండకూడదు, అది బెటర్, ఇది అనుకోకో. దేవునికి తెలుసు నిన్ను ఏ పాత్రగా నిలబెట్టాలా. ఒకవేళ నిన్ను ఘనహీనమైన పాత్రగా వాడుకున్నావంటే అది నీకు ఎంత భాగ్యమో చెప్తాను. దేవుడు దృష్టిలో నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు పవిత్రపరచబడ్డావు కాబట్టి, నీలో అన్వాంటెడ్ ఏది లేదు కాబట్టి, దేవునికి విధేయురాలు అవుతావు కాబట్టి, తగ్గింపుతో ఉంటావు కాబట్టి, దేవుడిని ఘనపరుస్తావు కాబట్టి, ఆ క్వాలిటీస్ నీలో ఉన్నాయి కాబట్టి నిన్ను ఘనహీనమైన స్థితిలో వాడుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ మీద ఆయనకి నమ్మకం, నీ మీద ఆయనకి చెరగని విశ్వాసం. ఎప్పుడు ఘనహీన స్థితిలో పెట్టేయడానికి కాదు, ఘనత నిమిత్తమైన పాత్రగా నిన్ను చేయడానికి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ భరోసా నువ్వు దేవునికి కలిగించావని అర్థం. దేవా, ఏ స్థితిలో ఉన్నా నేను నీ వాడను, నీ దానని దేవుడికి చెప్పావని అర్థం. దేవుడు నిన్ను నమ్మాడని అర్థం. దేవుడు నీ మీద మనస్సు పెట్టాడని అర్థం. నీ మీద నమ్మకం పెట్టుకున్నాడని అర్థం. దాని అర్థం. హల్లెలూయా. అలాంటి సమయంలో ఎంతోమంది నిన్ను ఘనహీనంగా చూడొచ్చు, కానీ దేవుని దృష్టిలో నీవు ఘనత నిమిత్తమైన పాత్రవే తప్ప ఘనహీనమైన పాత్ర కాదు. మత్తయి సువార్త 20:20 ఒక తల్లిని, ఇద్దరు కుమారులను మనం చూస్తాం. జబదయి కుమారుల తల్లి, జబదయి కుమారులు ఇద్దరిని కూడా చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆ తల్లి అంటుంది, యేసు ప్రభు ఒక విన్నపం చేసుకుంటానయ్యా నీతో అంది. చెప్పమ్మా ఏంటి? ఏమీ లేదు మహాప్రభు యేసురాజా, నా కుమారుల్లో ఒకడు నీ కుడివైపున, ఒకడు నీ ఎడం వైపున ఉండాలని నా కోరిక ప్రతి తల్లికి ఉంటుంది. ఎందుకు ఉండదు? కోరుకుంటే అయిపోద్ది. అయిపోద్దండి కోరుకుంటే? అవ్వదు. అప్పుడు దేవుడు అన్నాడు, అమ్మ ఇది చాలా కష్టం, తండ్రికే తెలుసు, ఇది నాకేం తెలియదు అని అక్కడ ఒక మాట మాట్లాడతాడు. మీలో ఎవడైనా ఘనుడుగా ఉండాలనుకుంటే వాడు అందరికీ దాసుడుగా ఉండాలి. ఆ మాట చూద్దానండి. మత్తయి సువార్త 20:20 అయిపోయింది. మత్తయి సువార్త 20:20. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపున, ఒకడు నీ ఎడమవైపున కూర్చుండ సెలవిమ్మని ఆయన తనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడివైపున నా ఎడమవైపున కూర్చుండనిచ్చుట నా వశమున లేదు, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడిన వారికి అది దొరుకునని చెప్పాను. 26 మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు నీ దాసుడై ఉండవలెను. హల్లెలూయా. అంటే ఈవిడి ఘనతే కదా అది. నీ కుడివైపున ఒకడు, నీ ఎడం వైపున ఒకడు, నా పిల్లలు మహా ఘనమైన స్థానంలో ఉండాలి మహాప్రభు అని వచ్చేసింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, అమ్మా ఘనమైన స్థానములో ఉండాలని వచ్చింది. అప్పుడు శబరి చెప్తున్నాడు, ఏమో చెప్తున్నాడంటే, మీలో ఘనంగా ఉండాలనుకున్నవాడు అందరికీ పరిచారకుడై ఉండాలి, ముఖ్యుడై ఉండగోరు వాడు అందరికీ దాసుడై ఉండాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తగ్గింపు ఉండాలి, లోబడే తత్వం ఉండాలి, దేవుణ్ణి మాత్రమే గణపరిచే అనుభవం ఉండాలి. ఇదంతా శబరి నేను మీతో చెప్పిన వాక్య సారాంశం యొక్క సత్యములే మర్చబడి ఉన్నది. హల్లెలూయా. ఇదంతా లింక్ అంతా. పరిశుద్ధత ఉందంటే నీకు ఖచ్చితంగా అన్వాంటెడ్ ఏముండవు. అన్వాంటెడ్డే కనుక నీలో లేవంటే నువ్వు ఘనహీనమైన పాత్రగా కూడా ఘనంగా వాడబడతావు. అప్పుడు నువ్వు ఘనత నిమిత్తమైన పాత్ర అవుతావు. ఆటోమేటిక్గా అన్వాంటెడ్ పనికిమాలినవి ఏవి లేవంటే నువ్వు పరిశుద్ధుడు కనుక. నువ్వు పరిశుద్ధుడు కాబట్టి నీకు తగ్గింపు ఉంటుంది. నువ్వు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు దాసుడుగా ఉంటావు, తగ్గించుకుంటావు. నువ్వు ముఖ్యుడిగా ఉండాలనుకో, నువ్వు
దాసుడిగా ఉండాలనుకుంటాం, పరిచారకుడిగా ఉండాలనుకుంటాం. ఇదంతా దేనికి దారి తీస్తుంది? గొప్పోడుగా ఉండడానికి, ప్రముఖుడిగా ఉండడానికి, ప్రథముడుగా ఉండడానికి, దేవుని ఎదుట ఘనుడిగా నిలబడడానికి ఆస్కారంగా నిలబడద్ది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, చీపిరి చాట ఒక మూలన పాడేస్తాం, మరుగై ఉన్నవి ఒక మూలన పెట్టేస్తాం, పనికి వాడతాం. అవి మరుగై ఉన్నాయి బారాకులాగా, పని వచ్చినప్పుడు వాటిని తీస్తాం. చీపిరి జట ఘనహీనమైనవే, అది లేకపోతే శుభ్రమే ఉండదు, అది ప్రతిరోజు కావాలి. అలాగే నేను మీతో చెప్తున్నది ఏంటంటే, సేవకు, దేవుని యొక్క సేవ, దేవుని యొక్క పరిచర్య అభివృద్ధి చెందాలంటే దేవుడు నీతో చెప్తున్నాడు, నాతో చెప్తున్నాడు, నీతో చెప్తున్నాడు. సేవ అంటే ఏంటి? దైవజనుడు సంఘస్థుల సమ్మేళనం, మిళితం. నాతో చెప్తున్నాడు, మీతో చెప్తున్నాడు, మమ్మల్ని ఆల్రెడీ ఏర్పాటు చేస్తాడు. అవునా? దైవ సేవకులుగా ఈ వాక్యాన్ని మేము అప్లై చేసుకుంటే మా సేవలో కూడా మేము అలా వాడబడాలి, ఇలా వాడబడాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని అనుకోక్కర్లే. పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగితే, అర్హత సంపాదించుకుంటే, యజమానుడు ఎలా వాడుకుంటే అలా వాడబడతాం. అది ఘనమో ఘనహీనమో ఆయన దృష్టికి మాత్రం ఘనమైనది. ప్రతి సత్కార్యంలో వాడబడతాం, మంచి కార్యాల్లో. అది చిన్న పనో పెద్ద పనో, ఘనహీనమైన పనో ఘనమైన పనో, మా క్యారెక్టర్స్. ఇప్పుడు మీరు విశ్వాసులుగా మేము అలా ఉండాలి, ఇదే చెయ్యాలి, అదే చెయ్యాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని వద్దు. మీకు దేవుడు పరిశుద్ధత కలిగి ఉండండి, పవిత్రత కలిగి ఉండండి. అప్పుడు యజమానుడు వాడుకునే పాత్రగా, అర్హమైన పాత్రగా మీకు అర్హత లభిస్తుంది. అర్హతతో దేవుడు నీకు ఏ పని అప్పగించాలో, ఎలా నిలబెట్టాలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆత్మచేత నిన్ను నడిపిస్తాడు. నేను ఇందాక చెప్పినట్టుగా ఎలాగైనా దేవుడు నిన్ను నడిపిస్తాడు. నడిపించినప్పుడు నువ్వు యజమానుడి ఎదుట అర్హమైన పాత్రగా మాత్రమే వాడబడతావు. హల్లెలూయా. ఈ వాక్యము నీ జీవితంలో సంపూర్ణత కలిగిస్తుంది. అప్పుడు దేవునికి ఇష్టంగా నువ్వు నిలబడగలుగుతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఇంకొక విషయం ఏంటంటే, ఇవన్నీ ఒకదానికొకటే లింక్ అయి ఉండకపోతే, ఒకదాని పని ఒకదానికి లేకపోతే పని జరగదు. ఈ చేతి పని ఈ చేతికి అవసరం, దీని పని దీనికి అవసరం. అలాగే ఇంట్లో రాజుగారి ఇల్లైనా కూడా ఘనహీనమైన పాత్రల అవసరత చాలా ఉంటుంది. ఆ రాజుగారే మన దేవుడు. ఆ రాజుగారి ఇల్లే దేవుని సంఘం, దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క సేవ. మరి ఇది సమర్థవంతంగా జరగాలంటే ఆయన అప్పగించినటువంటి పనిని మీరు రాజుగారి ఇంట్లో ప్రతి పాత్ర వాడబడాలి. మరి ఇంతమంది ఉన్నప్పుడు ఎవరు గనులు, ఎవరు ఘనహీనులు అంటే, ఘనమైన పాత్రలు ఉండాలి, ఘనహీనమైన పాత్రలుగా కూడా ఉండాలి. అది మీరు తేల్చుకోకూడదు, దేవుడే తేలుస్తాడు. ఇప్పటికే దేవుడు మిమ్మల్ని ఏ పనిలో పెట్టాడో ఆ పనిలో నమ్మకంగా ఉండండి. దేవునికి స్తోత్రం. ఆత్మావేశంతో దైవజనులు ఏ పని అప్పగిస్తున్నారో ఆ పనిలో నమ్మకంగా ఉండండి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని దేవుడు దేని కొరకు ప్రేరేపిస్తున్నాడో ఆ పనిలో నమ్మకంగా ఉండండి. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా చాలా విషయాలు వచ్చే వారం చెప్తా, ఇంకా అవలేదు. ఇది చాలా 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 విషయాలు వచ్చే వారం చెప్తా. చివరికి ఆ మాట ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. మీకు ఇప్పుడు ఈ మాట అర్థమైందా? తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి 2వ అధ్యాయము 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయుండును. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తేల్చి చెప్పింది ఏంటి? ఘనహీనమైన పాత్రలున్నా, ఘనత నిమిత్తమైన పాత్రలున్నా దేవుడు హస్తాల్లో పడితే మీరు ఏ పాత్రలో? ఘనత నిమిత్తమైన పాత్రలు. అర్థమైందమ్మా? అర్థమైంది కదా? అంటే దేవుని చేతుల్లో పడిన మీరు ఘనత నిమిత్తమైన పాత్రలు, అంతే. ప్రతి సత్కార్యానికి సిద్ధపరచబడి, సత్కార్యం అంటే మంచి కార్యం. దేవుడి దగ్గర ఏదైనా మంచి కార్యమేగా, చెడ్డ కార్యం ఉండదు. ఇప్పుడు సేవలో తుడుపు తొట్టడం ఏమైనా చెడ్డ కార్యమా? తడి బట్టలు పెట్టడం చెడ్డ కార్యమా? బట్టలు ఉతకడం చెడ్డ కార్యమా? మందిరానికి సంబంధించిన క్లాత్స్ ఉతకడం చెడ్డ కార్యమా?
ఏది కార్యం కాదు, సత్కార్యం. కానీ కొంతమందికి ఎలా కనబడద్ది చెప్పండి, ఆ మాట చెప్పేయండి ఫస్ట్. చెడ్డ కార్యం. మన పిల్లలు ఎవరైనా రోడ్లు తుడితే, ఒకవేళ మనలో అలా లేనోళ్ళు ఉంటే దేవుని స్తోత్రం. మన పిల్లలు ఎవరన్నా రోడ్లు తుడిసారనుకో, మనం డిగ్నిఫైడ్గా ఫీల్ అయ్యి, రే చెయ్యాల్సి వస్తే నువ్వు నీళ్లు తేవాలి కానీ, చెయ్యాల్సి వస్తే నువ్వు అక్కడికి వెళ్ళి బ్రెడ్లు అయ్యి పట్టు రావాలి కానీ, నువ్వు రోడ్లు తుడిచిపెట్టరా అన్నావు అనుకో, అన్వాంటెడ్ చాలా ఉంది నీలో. నువ్వు పరిశుద్ధత లేదు నీలో, పవిత్రత లేదు. యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్ర కాదు. అందుకనే పాస్టర్ గారు బలైపోతుంటారు ఇలాంటి వాళ్ళకి. అందుకే నేను అంటున్నాను, ఇలాంటి వాళ్ళు ఉండకూడదు, సంఘంలో ఉండకూడదని దేవుడు ఏం చేస్తాడు, పనికి మాలిన ప్రతి తీగను కత్తిరించడానికి ఆయన కత్తిరి రెండంచుల ఖడ్గమనబడేటువంటి వాక్యమును దూసుకుపోయేలాగా ప్రకటిస్తాడు దేవుడు. ఎందుకంటే సంఘంలో ఇలా ఉంటే సంఘం నడవదు ముందుకి. సంఘం నడదు. ముక్కులు ఎగరేసుకునే వాళ్ళు ఒకరు, మూతులు ఎగరేసుకునే వాళ్ళు ఒకరు, చేతులు ఎగరేసుకునే వాళ్ళు ఒకరు, కాళ్ళు ఎగరేసుకునే వాళ్ళు ఒకరు. దానికి ఏం పని ఉంది? పాస్టరమ్మ గారి ఇంట్లోనే పడి ఉంటుంది. ఎవరు అమ్మ నువ్వు? క్రైస్తవురాలు అనమంటడ్డా? దీనికి శుక్రవారం, మనకు లేదా శుక్రవారం, దీనికైనా శుక్రవారం అన్నాడు అనుకో, లేకపోతే అందనుకో, ఎవరికి? నువ్వు అన్వాంటెడ్, వాంటెడ్ కాదు. అంటే ఏముంది? పనికి మాలిన తీగలు ఉన్నాయి. ప్రభువు ఏమంటున్నాడు తెలుసా? పనికి మాలిన ప్రతి తీగ నరికి వేయబడాలి. ఏ తీగ అయితే నరికి వేయబడలేదో అది పనికి మాలిన చెట్టుగా నిలబడిపోద్ది, ఫలించిన చెట్టు అయిపోద్ది. ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో పారవేయబడును. అగ్ని ఆరదు, పురుగు చావదు. నరికేసుకో. నువ్వు గుర్తించు, దేవుడు ఏ పాత్రగా నిలబెట్టాడు నిన్ను, నేను ఏ స్థానంలో నిలబెట్టాడు. అది నీకు ఘనహీనమైనదిగా కనబడుతుందా? నీ వాళ్ళకి కనబడుతుందా? దేవుని దృష్టికి ఘనమైనది. నిన్ను ఆ స్థానంలో పెట్టాడంటే నీ మీద దేవుడు మనస్సు పెట్టాడు, దృష్టి పెట్టాడు. నువ్వు చేస్తావని ఆశ పెట్టుకున్నాడు. చేస్తే నిన్ను ఘనత నిమిత్తమైన పాత్రగా నిలబెట్టాలని కోరుకున్నాడు. ఎవరో కోల్పోవద్దు. ఈ ఉపదేశం ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటే పనికి మాలిన తీగలు ఉండవు. అంటే పనికి మాలిన అంటే మమ్మల్ని అవసరం అయితేనే వాడుకుంటారు, అవసరం లేకపోతే మమ్మల్ని వాడుకోరు. పిచ్చపాటి ఇదంతా మాకే ఒంటి మీద బోల్డ్ ఉన్నాయి పనులు. ధ్యానం చేయాలంటే ప్రతిరోజు ఇటువంటి వాక్యాలు రావాలంటే దేవుడి సన్నిధిలో కనిపెట్టాలండి. ప్రార్థన చేయగానే నీకు స్వస్థ వచ్చేస్తుందంటే మరి దేవుడి సన్నిధిలో కనిపెట్టొద్దా? పాస్టర్ అమ్మ గారు ఏమి చేసుకోరేంటి, అన్నీ మేమే చెయ్యాలా అన్నారు అనుకో, మరి పాస్టర్ అమ్మ గారు చెప్తలేదా మీకు? అలాగని పౌలు ఏమన్నాడు? సువార్త పని చేయవాడు సువార్త పని ద్వారానే పోషింపబడతాడు. అవునా? మీరు మా విశ్వాసులు, మమ్మల్ని చూసేవాళ్ళు మీరే. అలాగని రోజు చూసేయండి, నెలకి ఇచ్చేయండి అన్నయ్య, అక్కడికి వెళ్ళిపోకండి. పోలు ఇప్పుడు వరకు మీకు దేవుడిచ్చిన తలాంతుని బట్టి, కృపా వరాన్ని బట్టి మీ పరిధిలో మీరు నిలబడుతున్నారు. మీరేం తక్కువ కాదు. హల్లెలూయా. మరి దైవ సేవకులు భుజాల పైకెత్తే వాళ్ళు మీరు కదా. మరుగుగా ఉండి అహరోను హూరుల్లాగా బలపరచకపోతే మోసే చేతులు ఎత్తగలడా? మోసే ద్వారా విజయం ఎవరికి వచ్చింది? మీకే కదా. మీ విజయానికి కారణం మేమైతే మా యొక్క విజయానికి కారణం మీరుగా ఉండాలిగా. ఇదే కదా శమరి. మా వలన మీకు ఆశీర్వాదం కలగాలి, మీ వలన మాకు ఆశీర్వాదం. అంటే డొబ్బే అనుకోకండి, అది కాదు. ప్రతీది కూడా మమ్మల్ని బలపరచాలి. మా శ్రమానుభవంలో పాత్రలుగా ఉండాలి. మా శ్రమానుభవంలో మీరు పాత్రలుగా ఉంటే మేము మరెక్కువగా దేవుని పనులు ముందుకు సాగగలుగుతాం. అర్థమైందండి? ఇంకా ఎక్కువ ధ్యానించగలుగుతాం, ఇంకా దేవుడి కొరకు ఏదేదో చేయగలుగుతాం. పిల్లలతో అన్నాను నేను, ఒరే 11 గంటల నుంచి మీకు ప్రార్థనలు, ఉదయం 11 గంటల నుంచి, మధ్యాహ్నం నుంచి పెద్దోళ్ళకి 2:45 గంటల నుంచి పెడతాను. మరి మాకు బలం కావాలంటే మమ్మల్ని బలపరిచే వాళ్ళు ఉండాలి. ఈ బలపరిచే వాళ్ళు చూసి బలహీనులైన వాళ్ళు కొమ్మలో ఏమనుకుంటారంటే, ఇక్కడే ఉంటుంది, పని పాట లేదటి. పాస్టర్ అమ్మగారి ఇంటి దగ్గర పొద్దున్నే సాయంత్రం వరకు పెట్టుకోమన్నా పెట్టుకుంటాం. దేవునికి స్తోత్రం. మాకు ఆ నడిపింపు, ఆ కృపను దేవుడు ఇచ్చాడు. మా ఇంటి దగ్గర తింటానంటే కూడా ఉంచేసుకుంటాం. దేవునికి స్తోత్రం. మాకేం ప్రాబ్లం లేదు. మీ పిల్లలు ఉంచేస్తారంటే ఉంచేయండి, ఉండి పెట్టేయడమే కదా, పెట్టేస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. సంఘం అంటే ఒక పరిధి ఉందండి. సేవ అంటే లోకములో ఉన్నట్టుగా కాదు. మనకు వ్యత్యాసం ఉంది. మేము వ్యత్యాసం కలిగి ఉండాలి, మీరు వ్యత్యాసం కలిగి ఉండాలి. వాక్యాన్ని బట్టి ఎవరికి వాళ్ళకంటే ఎక్కువ వ్యత్యాసం మనకి ఉండాలి. మన జీవితాల్లో ఎప్పుడు కూడా దేవుడు చెప్పాడా అంతే.
ప్రతికూల పరిస్థితి అయినా దేవుడు నిలబెట్టాడు, నిలబడాలి. దేవుడికి తెలియంది ఏముందలే, ఇన్ని తెలియదేంటి దేవుడికి. అందుకే దేవుడు అనుకూలం కాదమ్మా ప్రతికూలం అన్నాడు. అంటే నువ్వు ఇన్ని తెలివేడు దేవుడికి అంటావని దేవుడికి తెలుసు, వచ్చేస్తావని దేవుడికి తెలుసు, పాదాలు పట్టేసుకుంటామని దేవుడు. అందుకే దేవుడు ఏమన్నాడు, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగునట్లుగా నేను నిన్ను బలపరుస్తా, నా కృపలో నిన్ను నిలబెడతా. నీ బలహీనత ఏంది, ఆయన శక్తి ఏమవుతుందంట, బలమవుతుందంట, బలపరచబడద్దంట. అందుకే నేను బలహీనుడు కదా అని అనవద్దు. నీవు బలహీనుడు అయినా బలపరిచేది బలవంతుడు దేవుడు. హల్లెలూయా. అందుకే కదా ఈ రోజు వరకు మనం బ్రతికాం. లేకపోతే నేనంటే ఎప్పుడో పోదును. మీరు అవునన్నా కాదన్నా నేనంటూ దేవుని కృప వలన మాత్రమే బతుకుతున్నాను. నా వయస్సు వలన కానీ, నా శరీరం వలన నాలో ఏదో సత్తు ఉందని కానీ నేను బతకట్లే. దేవుని కృపను బట్టి మాత్రమే నేను సజీవంగా ఉన్నాను. కాబట్టి నా శేష జీవితం అంతా నా దేవునికి అంకితం. అందుకే నా దేవుడు నన్ను చూచుకుంటాడు. ఎందుకు చూచుకుంటాడు? మనం దేవుడి మీద అంతగా ఆధారపడితే, నువ్వు నా మీద ఆధారపడపో అనే రకం కాదు. నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి నీవే కదండి నాకు ఆధారం, నిన్నే కదండి బాబు నేను నమ్ముకున్నాను, నన్ను ఇలాగ అన్నాడు శివా అంటాడు. అదే మన దేవుడు అలాగ అండు ఎట్టి పరిస్థితులు అండు. దేవా నీవే కదా నా ఆధారం అంటే, నేను కాదన్నానా, నేనే నీ ఆధారం. ఇప్పటికే కాదు, నీ జీవిత కాలం అంతా నేను నీకు ఆధారం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. విడువక ఎడబాయక తోడయుండి ఆధారంగా నిలిచినటువంటి దేవుడా గొప్ప. నీకు కలిగినవి నీ స్నేహితులు, నీ బంధు బలగాలు, నీ ఇరుగు పొరుగు వాళ్ళ నీకు గొప్ప. ఎవరిని గనపరుస్తావు? నీ దేవుణ్ణి గనపరచు. ఎవరిని హెచ్చిస్తావు? నీ దేవుడిని హెచ్చించు. బలహీనతలో నిలబడలేకపోతున్నావా? నిలబెట్టేది దేవుడు, ఆయన వైపు చూడు. మాటిచ్చిన దేవుడు తప్పడు, మన దేవుడు అతీతుడు. అందుకే ఎంతవరకు బతకగలుగుతున్నామండి. లేకపోతే ఈరోజు కనుమరుగైపోదు. మీకు జరగలేదా అలాంటి? కనుమరుగైపోయే పరిస్థితులు దాపరించలేదా? నాకే కాదు, మీకు మైకిస్తే మీరు ఎన్నో చెప్తారు. మనమందరము కూడా ఆయన కనుసైగలలో దాచబడి ఉన్నాం. ఏది ఏమైనా అవునన్నా కాదన్న ఈ రోజుల్లో, ఈ భయంకరమైన దినాలలో కోడి తన రెక్కల నీడలో తన బిడ్డలను భద్రపరిచినట్టుగా తన బిడ్డలుగా మనం ఉన్నందున మనల్ని ఆయన రెక్కల నీడలో భద్రపరుస్తున్నారు. కాబట్టి నేటి వరకు ఈ రీతిగా బ్రతకగలుగుతున్నాం. గ్రద్ద రెక్కలతో మోసినట్లుగా మన దేవాది దేవుడు మనల్ని ఆయన భుజాల మీద మోస్తున్నాడు. కాబట్టి మనం ఈ రీతిగా బ్రతకగలుగుతున్నాం. స్త్రీ తన చంటి బిడ్డను మరుచున, వారైనా మరిచి తుప్పల్లో వాడేస్తున్నారు పిల్లల్ని. అందుకే దేవుడు అన్నాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డను మరుచున, వారు మరుస్తారేమో, నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయును. అందుకే ఎన్ని పరిస్థితులు వచ్చినా దాటుకుని వెళ్ళిపోతున్నామండి. మొన్న కనబడిన పరిస్థితి ఇప్పుడు లేదు. మొన్న ఏడుసావు, గుండెలు బాదుకొని ఏడుసావు. ఈ రోజున ఏడుద్దామంటే ఏడుపు రావట్లేదే. నువ్వు ఒంటరివి కాదు, నీకు నీ దేవుడు ఉన్నాడు, నిన్ను ఓదార్చే దేవుడు ఉన్నాడు. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావో దానిని కరువరుగు చేసేసాడు. కాబట్టి నీకు రాద ఏడుపు. మన దేవుడు అతీతుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, మన దేవుణ్ణి మనం ఎరిగి ఉన్నాం. ఆయన మనల్ని ఎరుగుదుడు. కాబట్టి ప్రక్కన చంటి బిడ్డను కూర్చోబెట్టుకుని మాట్లాడినట్టుగా ప్రతి మాటను విషదపరిచి నీకు అర్థమయ్యేలా దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు కాలదని వేసుకుంటావేమో, నువ్వు త్రోసేసుకుంటావేమో, నువ్వు తృణీకరించుకుంటావేమో. ఇదే శమరి. నేను నీతో చెప్తున్నాను, నేను చెప్పిన మాటల ప్రకారంగా బ్రతుకు, నేను బ్రతికిస్తా, నువ్వు బ్రతుకుతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడి వాక్య భాగమును మన ఆత్మలకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ